one thing is very clear. ఒక విషయం చాలా క్లియర్ గా ఉంది. According to John chapter 10 verses 10 says, మరి యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం ప్రకారము Satan came for a purpose. సో అపవాది యొక్క పర్పస్ కోసం వచ్చాడు. That purpose is to steal, to rob, to kill. సో ఒక ఉద్దేశంతో వచ్చాడు కదా. ఆ ఉద్దేశం మనందరికీ తెలుసు, దొంగతనము, హత్య, నాశనం చేయడానికి వచ్చాడు. And even Jesus came for a purpose. అది మరి అది ఎలా ఉందో అలాగే యేసయ్య కూడా ఒక ఉద్దేశంతో వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Jesus came for a purpose. He Yes, came to give us life. యేసయ్య మరి ఒక ఉద్దేశంతో వచ్చాడు. ఆయన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. Satan, very careful, okay, it's a strong చాలా teaching. జాగ్రత్తగా వినండి. Satan came for a purpose to అపవాది kill, to destroy and to rob. సో అపవాది ఒక ఉద్దేశంతో వచ్చాడు. హత్య, నాశనము, దొంగతనం చేయడానికి వచ్చాడు కదా. So normally what will rob? మరి అక్కడ ఏమి దొంగతనం చేస్తాడు ఆయన? Just go to Ephesians chapter 6 verses 10, 11. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. Okay. Somebody can read it in English also. Put on the whole armor of God, that you may be able to stand against the wiles of the devil. Yeah. Why? See, some other translation when you read it, there are schemes. Okay. Schemes. Say schemes. స్కీమ్స్ అని చెప్పండి. Satan got so many schemes. అపవాదికి అనేకమైన తంత్రములు కలిగి ఉన్నాయి. So Paul is warning us, సో పౌలు మనకి వార్న్ చేస్తా ఉన్నాడు. be careful because he got so many schemes. జాగ్రత్తగా ఉండండి, అపవాది చేతిలో చాలా తంత్రాలు ఉన్నాయి. So one of his main scheme, ఆయన మొదటి ఎక్కువగా వాడే తంత్రం ఏంటంటే, main scheme is మొదటి తంత్రం ఏంటంటే to steal something from us. సో మన నుంచి ఏదో దొంగలించడమే ఆయన ఒక ముఖ్య తంత్రం. He is not interested to steal your finance or job or your agriculture So- or your house or your family. ఈ తంత్రం అనగానే మరి మీ నుంచి దొంగలించేది ఏంటంటే మీ డబ్బో లేదా మీ ఫైనాన్స్ లేదంటే మీ ఉద్యోగమో ఏది కాదు. As you know, he is a deceiver. ఆయన తెలుసు, మోసగించేవాడని మీకు తెలుసు. And we think that he is stealing, these things, material things. And, మోసగించేవాడని తెలుసు కాబట్టి ఏదో డబ్బునో ఉద్యోగాన్నో మన ఇంట్లో బంగారాన్ని ఏదో దొంగలిస్తాడని మనం అనుకుంటాం. but Satan is not interested to steal all these silly things. This కానీ is nothing. అపవాదికి ఇలాంటి పనికిరానివన్నీ దొంగలించడం ఇష్టం లేదు. అలాంటి వాడికి సంబంధమే లేదు. The major things, ముఖ్యమైనది ఏంటంటే he like to steal or stolen the things that is your identity. సో ముఖ్యంగా దొంగలించేది ఏంటంటే మీ యొక్క గుర్తింపుని ఆయన దొంగలిస్తారు. That's why you don't know who you are in Christ. అందుకని మీకు తెలీదు మీరు ఏమై ఉన్నారో క్రీస్తులో అని. Hallelujah. హల్లెలూయా. As you know, there are 66 books in the Bible. It's a biblios, a book of books, that is Bible. మీ అందరికీ తెలుసు, మరి బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. The whole Bible, Christian is mentioned only 2 times. సో మొత్తం బైబిల్లో క్రిస్టియన్ అని మరి పదం వాడబడేది 2 చోట్ల. But in Christ is mentioned 140 times. కానీ క్రీస్తులో అని 140 సార్లు మరి రాయడం జరిగింది. So we are no more Christian, more than that we are in Christ. మనము క్రిస్టియన్స్ కాదు, అంతకంటే ఎక్కువ మనం క్రీస్తులో ఉన్నవారము. Christian means religion. Christian in Christ means relationship. క్రిస్టియన్ అంటే మరి మతం కలిగిన వారము, క్రీస్తులో అంటే దేవుడికి సంబంధికులము. More than 7,000 promises is in the Bible that belongs to us as a children of God. 7,000 కంటే ఎక్కువ మరి వాగ్దానాలు బైబిల్లో మరి దేవుని కుమారులుగా మనము మరి పొందుకోవడానికి ఉన్నాయి. All these promises belongs to us. ఈ వాగ్దానాలన్నీ కూడా మన కొరకే సిద్ధపడ్డాయి. This is not for Christian. ఇది క్రిస్టియన్స్ కోసం కాదు. These blessings are belongs to those who are in Christ. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా క్రీస్తులో ఉన్న వారి కొరకు. So we move in Christ. మనము క్రీస్తులో నడిచేవారం. Acts chapter 17 verses 26 or 28. Just read on. అపొస్తలుల కార్యము 17వ అధ్యాయము Paul said, in him we move. 26-27 చూద్దాము. In him we live. పౌలు గారు చెప్పారు, ఆయనలో మనము ఉన్నాము, ఆయనలో తిరుగుతాము. So we are in Christ. మనం క్రీస్తులో ఉన్నవారు. Say that we are in Christ. చెప్పండి అందరూ, మనం క్రీస్తులో I am ఉన్నవారు. in Christ. నేను క్రీస్తులో ఉన్నాను. See, these people lost their identity. చూడండి, ప్రజలందరూ కూడా వారి గుర్తింపుని మరి కోల్పోయారు. They lost their identity. వాళ్ళ గుర్తింపుని వాళ్ళు కోల్పోయారు. 90% of even born again people, 90% are living without knowing the identity. సో 90% మంది మరి తిరిగి జన్మించి అంటే దేవుని ఎరిగిన వారు కూడా వారి గుర్తింపుని మర్చిపోయారు. We do not know who we are. మనకు తెలీదు మనం ఎవరై ఉన్నాము అని. And Satan never wants you to know who you are. మరి అపవాదికి కూడా ఇష్టం లేదు మీరు ఎవరో తెలుసుకోవడానికి. Because once you get the picture or revelation who you are in Christ, then you will teach the lesson
to your enemy and you shift him where he is supposed to sit. ఒకవేళ మీరు ఎవరనేది మీరు తెలుసుకుంటే అపవాదికి మరి బుద్ధి చెప్తారు, మీరు నేర్పిస్తారు. కాబట్టి అపవాదికి ఇష్టం లేదు మీరు అది ఎవరో తెలుసుకోవడానికి. Once you get the picture of who you are in Christ, ఒకవేళ క్రీస్తులో మీరు ఏమై ఉన్నారో అది అర్థం చేసుకోగలిగితే then you don't wait for Jesus to come and you take the charge. మీరు యేసయ్య గురించి ఎదురు చూడరు, యేసయ్య వచ్చి ఏదో చేయాలి అని మీరు ఎదురు చూడరు. You placed him where he is supposed to sit. సో ఆయన ఎక్కడ మిమ్మల్ని నిలబెట్టాడో అక్కడ మీరు నిలబడతారు. That's what Jesus said. The word, the moment you receive the word, అందుకనే యేసయ్య చెప్పాడు, ఎప్పుడైతే మీరు వాక్యాన్ని పొందుకుంటారో, Matthew chapter 13 verses 19 I think. మత్తయి సువార్త 13:19లో ఇలా First రాయబడింది. you read it in English so that I'll know whether. మొదటిగా మీరు ఒకసారి ఇంగ్లీష్ లో చదవండి. When anyone hears the word of the kingdom and does not understand it, then the wicked one comes and snatches away what Oh. was sown in his heart. Okay. The moment, see, you receive the word, you hear the word, no problem for Satan. సో మీరు వాక్యం విన్నా దాన్ని పొందుకున్నా అపవాదికి ఏమీ కష్టం కాదు. Bible is not a religious book. సో ఈ బైబిల్ అనేది ఒక మత గ్రంథం కాదు. Mahabharata is a religious book. మహాభారతం అనేది ఒక మతానికి Ramayana చెందింది. is a religious book. రామాయణం అనేది కూడా ఒక Gita మతానికి is a చెందింది. religious book. భగవద్గీత అనేది కూడా ఒక Quran మతానికి is a చెందింది. religious book. ఖురాన్ అనేది కూడా ఒక మతానికి చెందింది. Bible is the living word. కానీ వాక్యం అనేది బైబిల్లో ఉంది. This word is for you to live. సో ఈ వాక్యమే జీవింపజేసే వాక్యము, మీరు జీవించడానికే ఆ వాక్యం ఉంది. Hallelujah. Hallelujah. So don't read your Bible like a Quran or Gita. సో బైబిల్ కూడా ఖురాన్ని చదివినట్టు లేదా భగవద్గీతను చదివినట్టు చదవద్దు. God gave you the word not for you to read but to study and understand. సో దేవుడు వాక్యాన్ని చదవడానికి ఇవ్వలేదు, దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా మీరు జీవించడానికి So ఇచ్చారు. when you receive the word and you don't understand, immediately the wicked will come and snatch it away. ఎప్పుడైతే మీరు వాక్యాన్ని పొందుకుంటారో అది ఎప్పుడైతే మీకు అర్థం కాదో అప్పుడే అపవాది వచ్చి ఏం చేస్తాడు, దాన్ని దొంగలించేస్తాడు. He doesn't want you to understand who you are. అపవాదికి ఇష్టం లేదు మీరు ఎవరో తెలుసుకోవడానికి. Because when you receive the word, you will know who you are. ఒకవేళ వాక్యాన్ని కనుక మీరు పూర్తిగా నిజంగా అర్థం చేసుకుంటే మీకు అర్థం అవుతుంది మీరు ఎవరు అనేది. Once you get the picture of who you are in సో Christ, మీరెవరు అనేది మీరు పూర్తిగా అర్థం చేసుకుంటే క్రీస్తులో, whether you are a boy or girl or woman or male or female, మీరు అబ్బాయో అమ్మాయో ఆడవారో మగవారో స్త్రీయో పురుషులో ఎవరైనప్పటికీ, once you get the picture, ఒకవేళ మీరు ఎవరనేది మీరు క్రీస్తులో అర్థం చేసుకుంటే then your entire circumstances you will control. మీ ప్రతి పరిస్థితిని మీరే కంట్రోల్ చేసుకుంటారు. Hallelujah. హల్లెలూయా. Then you don't plead to God. సో మీరు దేవుని బ్రతిమాలరు, You don't beg to God. దేవుడి దగ్గర పోయి అడుక్కోరు. మీరు You start taking authority and commanding. మీరు అధికారాన్ని తీసుకొని దాన్ని కమాండ్ చేయడం మొదలు పెడతారు. Hallelujah. హల్లెలూయా. See, normally we know 90% of the born again people, they never read Bible. సో చాలా మంది 90% మంది దేవుని తెలుసుకున్న వారు Suppose- వాక్యాన్ని బైబిల్ చదవరు. Suppose if they read also, they read as a religious man. ఒకవేళ చదివినా కూడా ఒక మత గ్రంథం లాగా దాన్ని చదువుతారు. God gave you Jesus, not religion. God gave you a relationship. సో దేవుడు మరి యేసయ్యని మరి రిలీజియన్ అంటే మతంగా ఇవ్వలేదు. ఎలా ఇచ్చాడంటే మనకు ఒక సంబంధంగా ఇచ్చాడు. Through Jesus, we didn't get a good religion. Through Jesus, we got connected with the Father. యేసయ్య ద్వారా మనకు ఒక మతం ఏమి దొరకలేదు, కానీ యేసయ్య ద్వారా తండ్రికి మనము సంబంధం కలిగి ఉన్నవారం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. When you speak the word, ఎప్పుడైతే మీరు వాక్యాన్ని మాట్లాడటం మొదలు పెడతారో there will be a backup. అక్కడ ఒక బ్యాకప్ అనేది మొదలవుతుంది. Somebody will be behind for ఎవరో you ఒకరు మీ వెనకాల నిలబడతారు. to perform that word. ఆ వాక్యాన్ని అక్కడ స్థిరపరచడానికి మీ వెనకాల ఎవరో బ్యాకప్ గా నిలబడతారు. That was the beginning. When Adam commanded something, automatically it happened. సో ఇది మొదటిగా ఆదాం ఏదైతే జరిగించాడో అప్పుడే ఆటోమేటిక్ ఒకటి జరిగింది. Before his fall, he was so powerful. సో ఆదాం పడిపోక ముందే ఆదాం చాలా శక్తివంతమైన He got authority. ఆయనకు అధికారం కలిగిన వాడు. Hallelujah. హల్లెలూయా. Adam got authority. ఆదాముకి మరి అధికారం కలిగి ఉన్నాడు. After his fall, ఆదాం పడిపోయిన తర్వాత he tried his level best to speak. ఆయన చాలా ప్రయత్నించాడు ఆయన నిలబడడానికి. But he was not, he was just a normal man. కానీ ఒక సాధారణ మనిషిలాగే నిలబడ్డాడు. Bible says he was a natural man. వాక్యం చెప్తా ఉంది ఆయన సాధారణ మనిషి, He was a spiritual man. ఆయన ఆత్మీయ మనిషి. After fall, he's become a not natural ఆయన man. ఆత్మీయ మనిషిగా ఉన్నాడు, కానీ పడిపోయిన తర్వాత సాధారణ మనిషిలాగా. When he released the command, ఎప్పుడైతే ఆయన మరి కమాండ్ మొదలు పెట్టాడో, there was no backup from God. సో Heaven. ఆజ్ఞాపించడం మొదలు పెట్టాడో దేవుడి నుంచి బ్యాకప్ అనేది ఏమి But జరగట్లేదు when ఇక్కడ. Jesus came, కానీ ఎప్పుడైతే యేసయ్య భూమి మీదకి వచ్చాడో, as you know, a centurion servant was in hill. మీ అందరికీ తెలుసు మరి వాళ్ళ బాబు మరి Capernaum. కపెర్నహూములో వాళ్ళ బాబు మరి రోగి అయి ఉన్నాడు. And you know that centurion, what he said. మీ అందరికీ తెలుసు ఆ అధికారి ఏం చెప్పాడు అనేది. See,
I am under authority. నేను ఒక అధికారం కింద ఉన్నవాడిని. When I command my subordinate to go, they will go. When I ask them to come, they will come. ఈ అధికారంతో నేను ఎప్పుడైతే చెప్తానో మరి ఒక వ్యక్తి ఆ పని చేస్తాడు అని ఆ అధికారి చెప్పాడు. And I know you are under authority. కానీ నాకు కూడా తెలుసు మీరు ఒక అధికారం కింద ఉన్నవారు. Then Gentile man, centurion, telling Jesus, I know who you are. చూడండి, ఆ దేవుని తెలియని ఒక వ్యక్తి మరి యేసయ్యకి చెప్తా ఉన్నాడు, నాకు తెలుసు మీరు ఎవరు అని. You needn't have to come to my house to heal this man. మీరు మా ఇంటి దాకా రావాల్సిన అవసరం లేదు మా కుమారుణ్ణి బాగు చేయడానికి. When you say one word from far off, కానీ మీరు దూరం నుంచి ఒక్క మాట పలికితే that word will perform miracles. ఆ వాక్యం వెళ్ళి మా ఇంట్లో ఒక అద్భుతాన్ని జరిగిస్తుందని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. In our Zoom meeting, మా జూమ్ మీటింగ్ లో people join from states of USA, UK and Saudi Arabia, Kuwait. సో ప్రజలందరూ కూడా వేరే దేశం నుంచి, యుఎస్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి మరి జాయిన్ అవుతారు. When I start taking class, these people start laughing. సో నేను క్లాస్ మొదలు పెట్టినప్పుడు జూమ్ మీటింగ్ లో వాళ్ళు నవ్వడం మొదలు పెడతారు. And they said one night, throughout night they are laughing. వాళ్ళు చెప్తారు ఒక రాత్రి అంతా మీటింగ్ అయిపోయిన తర్వాత నవ్వుతానే ఉన్నామని. Because one word when I release from Cochin, ఎందుకంటే నేను కొచ్చి నుంచి, కేరళ నుంచి ఒక్క మాట విడుదల చేసినప్పుడు God will prove that the word is alive. దేవుడు దాన్ని మరి ప్రూవ్ చేస్తాడు, వాక్యము నిజమైంది, దేవుడు జీవించి ఉన్నాడు అని. So the centurion could understand the power of the authority. సో ఈ వ్యక్తికి ఇక్కడ అధికారం ఒక మాటని గమనించి ఉన్నాడు. It is not like Adam. ఈయన ఆదాం లెక్క కాదు. When you say one word, కానీ మీరు ఎప్పుడైతే పలుకుతారో అని యేసయ్యతో my మాట్లాడాడు, servant will be healed. నా సర్వెంట్ అంటే నా పనివాడు బాగా అవుతాడు అని చెప్పాడు. Because you are under authority. ఎందుకంటే నువ్వు ఒక అధికారం కలిగిన వాడివి అని. When you say something, మీరు ఎప్పుడైతే ఈ మాట పలుకుతారో that word will perform miracles. ఈ మాట నెరవేరుతుంది, అద్భుతం జరుగుతుంది. Because heaven will give you the backup. ఎందుకంటే పరలోకము మీకు ఆ మాటకి బ్యాకప్ గా నిలబడుతుంది. Hallelujah. హల్లెలూయా. So today's message is take back your authority and take back your identity. ఈ రోజు సందేశం ఏంటంటే మీ యొక్క అధికారాన్ని మీరు మరి తిరిగి పొందుకోవాలి. You are working for a corporate company or any company, you hang a card, credit card type. సో మీరు ఏదైనా ఒక కార్పొరేట్ కంపెనీకి పని చేస్తా ఉంటే ఒక కార్డ్ లాంటిది మీరు వేసుకుంటారు కదా, And you call it is identity card. మీరు చెప్తారు ఏంటి అది అంటే నాది ఒక కంపెనీ ఐడెంటిటీ కార్డ్ అని చెప్తారు. So many cards you have. అలాగా ఎన్నో కార్డులు ఉన్నాయి మీకు. Not only debit card and credit card. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ Not కాకుండా only Aadhaar card and other cards. ఆధార్ కార్డు వేరే కార్డు You కాకుండా have company cards. మీకు ఒక కంపెనీ కార్డు కూడా ఉంది. And it shows your identity that you are working. ఆ కంపెనీ చెప్తుంది మీరు ఈ కంపెనీలో పని చేస్తున్నారని. ఆ More than ఐడెంటిటీ that, I am introducing a new card. దానికంటే ఎక్కువగా ఒక కార్డ్ ని మీ ముందుకు పరిచయం That is చేస్తా your ఉన్నాను. spiritual identity card. అదేంటంటే ఆత్మీయ ఐడెంటిటీ కార్డు. I call it spiritual Aadhaar. నేను చెప్తాను అది స్పిరిచువల్ ఆధార్, ఆత్మీయ ఆధార్ కార్డు. You have a spiritual Aadhaar. మీకు ఆత్మీయ ఆధార్ కార్డు ఉంది. You can stop the devil's idiot works. Don't stop. You can మీరు stop it. ఒక మాట ద్వారా అపవాది యొక్క పనికిరాని పనులని ఆపేయగలుగుతారు. Showing this card. ఆ కార్డ్ ని చూపించి I am not coming in my name. మీరు చెప్పాలి నేను నా పేరులో రావట్లేదు, This my identity is I am a child of God. నా అధికారం ఏంటంటే నేను దేవుని కుమారునై ఉన్నాను అని. Hallelujah. 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 Read on Ephesians chapter 2. Ephesians verses 2, verses 4, 5, 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుతాము. Yeah. But God, who is rich in mercy, because of his great love with which he loved us, even when we were dead in trespasses, made us alive together with Christ. Ooh, this is your identity. చూడండి, ఇది మన ఒక గుర్తింపు. I am proving your identity now. నేను మీ యొక్క గుర్తింపుని మరి ప్రూవ్ చేస్తా ఉన్నాను. తెలుగు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరానుసారమున ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధము దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. Okay, once again in English. But God, who is rich in mercy, because of his great love, with which he loved us, even when we were dead in trespass, made us alive together with Christ. He gave you some apartments or some land in the city. చూడండి, సిటీలో ఏదో అపార్ట్మెంట్ ఒక భూమి దేవుడు మీకు ఇవ్వలేదు. Much more than that. దానికంటే చాలా గొప్పది మీకు ఇచ్చాడు. Amen. He raised you.
ఆయన ఏం చేశాడు? మిమ్మల్ని ఉన్నతమైన He స్థానంలో quickened you. నిలబెట్టాడు. Yes. What is that? And raised us. He raised us. చూడండి, ఆయన మనల్ని నిలబెట్టాడు. Hallelujah. హల్లెలూయా. He raised us మనల్ని నిలబెట్టి Up together. up together. ఎంతవరకంటే And When made. God raised Jesus, ఎప్పుడైతే దేవుడు యేసయ్యని లేపాడో you are also raised with him. ఆయనతో పాటు మీరు కూడా లేచిన వారై ఉన్నారు. I believe the word. నేను నమ్ముతా ఉన్నాను ఈ వాక్యాన్ని, I believe the authority. ఈ అధికారాన్ని నమ్ముతా ఉన్నాను. And I use authority. నేను ఈ అధికారాన్ని వాడుతా And I ఉన్నాను. see that authority is working. నేను చెప్తా ఉన్నాను, ఈ అధికారం మన మధ్యలో పని చేస్తా ఉంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Whenever I talk about authority, it will connect to lion. ఎప్పుడైతే మరి ఈ అధికారం గురించి మాట్లాడతానో మీకు ఆ లయన్ అంటే సింహంతో కనెక్ట్ అయి ఉంటారు. Jesus was a lamb who carried the sin of the world. And John the Baptist said, this is the lamb So- who is carrying the sin of the world. బాప్తిజం ఇచ్చి యోహాను చెప్పాడు, ఈయనే దేవుని యొక్క గొర్రెపిల్ల అని. That lamb died, సో ఆ గొర్రెపిల్ల చనిపోయింది, మనం buried. చనిపోయిన తర్వాత పాతి That పెట్టబడ్డది, lamb raised. మళ్ళీ తర్వాత తిరిగి Now లేచింది. my Jesus is no more lamb, he is a lion of Judah. సో ఇప్పుడు మా యేసయ్య ఇంకా గొర్రెపిల్ల వలె లేడు, ఇప్పుడు యూదా గోత్రపు సింహం వలె ఉన్నాడు. We are not living in Abraham or Noah's time. సో మనం అబ్రహాము నోహా కాలంలో జీవించట్లేదు. We are living after her Jesus' death. మనం ఎక్కడ ఉన్నాం జీవించున్నామంటే యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానం అయిన తర్వాత కాలంలో జీవిస్తా ఉన్నాం. This is New Testament. ఇది నూతన నిబంధన. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You are powerful than Moses. చూడండి, మోషే కంటే చాలా శక్తివంతమైన You వారు are మీరు. powerful than Elijah. చూడండి, You are powerful than many anointed, even David. సో దావీదు కంటే కూడా గొప్పవారు మీరు. They had only the power from high, వాళ్ళకి పైనుంచి శక్తి మాత్రమే but కలిగి you have ఉన్నారు. in and on. మీకు లోపట బయట శక్తి కలిగిన వారు. So you can use more power and authority. చూడండి, మీరు గొప్ప శక్తి దానికంటే ఎక్కువగా మీరు వాడగలుగుతారు. All these Old Testament anointed servants are waiting for Jesus. సో పాత నిబంధన ప్రవక్తలు అభిషక్తులు అందరూ కూడా యేసయ్య కోసం ఎదురు చూస్తా And ఉన్నారు. Hebrews says they were waiting, but without seeing him, they died. హెబ్రీ రాసిన పత్రిక చెప్తా ఉంది, వాళ్ళు ఎదురు చూసి ఆయన చూడకుండానే చనిపోయారు అని. That's what Bible says. John the Baptist is the greatest. అందుకనే బైబిల్ చెప్తా ఉంది, బాప్తిజం ఇచ్చే యోహాను అందరికంటే గొప్పవాడు ప్రవక్తల్లో అని. Greatest among the women. సో ఆ అందరికంటే స్త్రీ కడుపులో జన్మించిన It is వారిలో గొప్పవాడు అని. because he could see Jesus. ఎందుకంటే ఆయన యేసయ్యని చూసిన వాడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He could see Jesus, but he couldn't carry Christ. ఆయన యేసయ్యని చూస్తా ఉన్నాడు, కానీ మరి యేసయ్యని పొందుకోలేడు. But he could carry Jesus, carry Christ in you. కానీ ఆ క్రీస్తుని పొందుకున్న వారు లోపట. Christ was not in John. మరి But Christ క్రీస్తు is in you. యోహానులో లేడు, Christ is in you. కానీ క్రీస్తు మీలో ఉన్నాడు. See, the day you born again, that was the last day of your normal man. సో దేవుడు ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే క్రీస్తులో జన్మించారో ఆ రోజు నుంచి మీరు నార్మల్ వ్యక్తులు కాదు. The day you born again, ఏ రోజైతే మీరు born again అంటే that మళ్ళీ was తిరిగి the జన్మించారో last day of your normal man. ఆ రోజే మీరు నార్మల్ మ్యాన్ గా అంటే సాధారణ వ్యక్తిగా జీవించిన చివరి రోజు. I'll give you a better translation. మీకు ఒక మంచి ట్రాన్స్లేషన్ The చెప్తా. day you become born again, మీరు ఎప్పుడైతే తిరిగి జన్మించిన వారుగా ఉన్నారో a superman raised. ఒక గొప్ప శక్తివంతమైన మనిషిగా నిలబడ్డారు మీరు. Hallelujah. హల్లెలూయా. I'm look like a normal man, నేను చూడడానికి సాధారణ వ్యక్తిగానే ఉంటాను, but I tell you I'm different. కానీ నేను చాలా వ్యత్యాసమైన వాడిని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So, when he raised, సో ఎప్పుడైతే మరి యేసయ్య మరి you are also raised. సో మీరు కూడా లేచిన వారై ఉన్నారు Okay. ఆయనతో. Even most of the Pentecostal people know this. చాలా పెంతెకోస్టల్ ప్రజలకు ఇది తెలుసు. They know that when Jesus died, we also died. When God raised him from the dead, we also got up. And when they buried Jesus, we also buried. When he raised Jesus, we also got raised. సో ఇవన్నీ పెంతెకోస్తు వారికి కూడా తెలుసు. ఎప్పుడైతే ఆయన మరణించాడో దాని ద్వారా మనము మరణించాము, ఎప్పుడైతే ఆయన లేపబడ్డారో ఆయన ద్వారా మనము లేపబడ్డాము So అని. most of the Pentecostal teaching will stop. I'll give you a different one. సో మీకు చెప్తాను, Okay. Pentecostal teachings పెంతెకోస్టల్ బోధ ఎలా ఉంటుంది? stop in when they raised Jesus, you are also raised
and that's the maximum level Pentecostal people reached. సో యేసయ్య ఎప్పుడైతే పునరుద్ధానం చేయబడ్డాడో అప్పుడు మీరు కూడా చేయబడ్డారు. అంతవరకే వాళ్ళు మరి వచ్చారు, అంతవరకే వచ్చారు. But today I am going to the next level. సో ఈ రోజు నేను ఒక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతా ఉన్నాను. Not only you are raised, సో మీరు మరి పునరుద్ధానముగా లేపబడ్డవారే కాదు, I show you what is your present position in Christ. మీరు ప్రస్తుతము మీ పొజిషన్ క్రీస్తులో ఏంటి అనేది కూడా చూపిస్తాను. It is not my search engine. This is it written in the Bible. సో ఇది నా సెర్చ్ ఇంజిన్ కాదు, నా బోధ కాదు, ఇది బైబిల్లో రాయబడ్డది. And raised us up together and made us sit together. Made us sit together. Amen. Not only raised, made us sit together. చూడండి, ఆయన మనని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చొని పెట్టాడు. Can you keep one or two chairs here? Where is Jesus now? యేసయ్య ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? Where is Jesus now? యేసయ్య ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? He is in heaven, next to Father. పరలోకంలో ఉన్నాడు. So where is your position now? తండ్రి పక్కన. మీ పొజిషన్ ఎక్కడ ఇప్పుడు? Christopher, come here. క్రిస్టఫర్ ఒకసారి ఇక్కడ. Where is your position? Now Jesus is sitting. సో యేసయ్య తండ్రి పక్కన కూర్చున్నాడు. And say, I'm scooting a little bit. Okay. The way we sit, this is your position. సో మేము ఎలా కూర్చున్నామో మీరు కూడా అలాగే కూర్చున్నవారు. That's the meaning of that word. ఈ వాక్యం ఒక అర్థం అది. Not only he raised you, మిమ్మల్ని లేపడమే కాదు, seated together. పక్కన కూర్చోబెట్టుకున్నాడు కూడా. Thank you. You got the point. మీకు అర్థమైందా? So this is your identity now. ఇదే మీ యొక్క గుర్తింపు అయి ఉంది రోజు. Hallelujah. Hallelujah. And if you have any doubt, I'll confirm it once again with another scripture. 1 John chapter 4 verses 17. మీకేమైనా డౌట్ ఉంటే ఇంకొక చెప్తాను. మొదటి యోహాను 1 John 4:17. మొదటి యోహాను 4:17. Yeah. Love has been perfected among us in this way, that we may have boldness in the day of judgment. Because as He is, so are we in this world. There is no fear in love, but perfect love casts out fear. Once again. As he is. As He is, so are we in this world. Come on. As he is, so we are in this world. చూడండి, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. As he is. ఆయన ఎలాగున్నాడో ఈ లోకంలో As మనము. he is in heaven. ఆయన పరలోకంలో ఎలా ఉన్నాడో, How he is sitting with the Father. ఆయన తండ్రితో ఎలా కూర్చున్నాడో, Where he is sitting is a plastic chair. చూడండి ఎలా పాస్టర్ చైర్ లో కూర్చున్నాడు ఆయన. Where he is sitting. ఎక్కడ కూర్చున్నాడు? He is a king sitting on a throne. ఆయన రాజు అయి ఉన్నాడు, రాజు సింహాసనం మీద And కూర్చున్నాడు. as he is ఆయన ఎలా కూర్చుని sit in ఉన్నాడు heaven, పరలోకంలో, the same way you are sitting in the world. అదే ప్రకారంగా లోకంలో కూడా మీరు అలా కూర్చొని ఉన్నారు. This is your identity. ఇదే మీ యొక్క గుర్తింపు. Hallelujah. హల్లెలూయా. See, when you born again, మీరు ఎప్పుడైతే తిరిగి జన్మిస్తారో nothing will happen to your mind. మీ మనసుకి ఏమీ మార్పు రాదు. Nothing will happen to your soul. మీ ఆత్మకి ఏమీ రాదు. Nothing will happen to your emotions. మీ యొక్క ఇమోషన్స్ భావానికి కూడా ఏమీ జరగదు. Nothing will happen to your body. మీ శరీరంలో కూడా ఏమీ మార్పు కనిపించదు. Salvation touch only your spirit. సో ఈ రక్షణ అనేది మీ ఆత్మని మాత్రమే తాకుతుంది. Hallelujah. హల్లెలూయా. Salvation come to your spirit. చూడండి, ఈ రక్షణ మీ ఆత్మకే వస్తుంది. So your spirit raised. ఎప్పుడైతే మీ ఆత్మ నిలబడ్డది ఇక్కడ, When you are born again, your spirit is in fire. మీరు తిరిగి జన్మించినప్పుడు మీ ఆత్మ అగ్నితో నింపబడుతుంది. As you know that Satan can enter to anybody's body. సో మీ అందరికీ తెలుసు, అపవాది ఎవరి శరీరంలో దూరగలుగుతాడు. Satan can touch your soul, he can touch your body. సో అపవాది మీ శరీరాన్ని, మీ యొక్క మనసుని తాకగలుగుతాడు. But you believe it or not, he cannot touch your spirit. సో మీరు నమ్ముతారో లేదో, మీ ఆత్మని అపవాది తాకలేడు. Your spirit is your inner holy place. ఎందుకంటే మీ ఆత్మ అనేది మీ అంతరంగం ఒక పరిశుద్ధమైన స్థలము. Holy of holy place. చూడు, అతి పరిశుద్ధమైన స్థలము. Where nobody can touch it and nobody can enter. దాని ఆత్మని ఎవరు తాకలేరు, అందులోకి ఎవరు వెళ్ళలేరు కూడా. That is your spirit. అదే మీ యొక్క ఆత్మ. The moment you got saved, ఎప్పుడైతే మీరు రక్షింపబడతారో, your spirit is born again. సో మీ ఆత్మ తిరిగి జన్మింపబడ్డ The తర్వాత, moment you became సో ఆ క్షణమున like God.
మీరు ఎలా మారుతారంటే దేవుని వలె So మారిపోతారు. your spirit is created in God's image and God's likeness. చూడండి, మీ ఆత్మ దేవుని యొక్క స్వరూపంలో మరి చేర్చబడ్డది, అలా రూపింపబడ్డది. God's image means you are just like God. సో దేవుని రూపం అంటే దేవుని వలె, దేవుడు లాగా. That is your spirit. అదే మీ యొక్క ఆత్మ. What about likeness? మరి ఆయన వలె, ఆయన పోలిన వలె అంటే ఏంటి? Likeness means functional. సో పోలిక అంటే ఏంటంటే ఆయనలాగా పని చేయడం. That means you can function like God. సో మీరు దేవుని వలె పని చేయగలుగుతారు, That is likeness. ఆయన వలె. First of all, image, that is you are just like. మొదటి మీ రూపం God. ఏంటంటే మామూలుగా మనుషుల వలె. Second, likeness means you can function like God. తర్వాత ఏంటంటే దేవుని వలె మీరు పని చేయగలుగుతారు. Hallelujah. 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 God created you in God's image and God's likeness. సో దేవుడు ఆయన స్వరూప్యంలో ఆయన వలె మిమ్మల్ని Not your soul, రూపింపజేశాడు. not your body. సో మీ శరీరాన్ని, మనసుని కాదు. Now your duty to teach your soul. మీ యొక్క డ్యూటీ ఏంటంటే, మీ బాధ్యత ఏంటంటే మీ యొక్క ఆత్మకి మీరు నేర్పించాలి ఇది. See, what is the purpose of coming to the church every Sunday or every Monday? ప్రతి సండే ఆర్ మండే సంఘానికి రావడానికి కారణం ఏంటి? Christians normally they go to the church for a purpose. సో క్రిస్టియన్స్ సాధారణంగా ఒక కారణం చేత మరి సంఘానికి What వెళ్తారు. is that purpose? ఏంటి ఆ కారణము? No purpose. ఏ కారణము లేదు. Because they are Christian, they go to church. not ఎందుకంటే purpose. వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి సంఘానికి వెళ్తారు, But చర్చికి born వెళ్తారు. again people are supposed to have a purpose for కానీ going to the తిరిగి నూతనంగా జన్మించిన వారికి ఒక కారణం ఉంటుంది సంఘానికి వెళ్ళడానికి. church. Why God appointed me here? సో దేవుడు ఎందుకు నన్ను ఇక్కడ నియమించాడు? I am not the pastor of this church. ఈ సంఘానికి నేను పాస్టర్ని కాదు. But until the meetings gets over, whatever I say, you have to obey. సో కానీ మీటింగ్ అయిపోయేంత వరకు నేను ఏం చెప్పినా సరే మీరు వినాల్సిందే. Because now I am in charge of this pulpit. ఎందుకంటే ఈ పులిపిట్ కి నేను ఈ రోజు ఇన్ఛార్జ్ కాబట్టి. Because I am anointed. ఎందుకంటే నేను ఈ రోజుకి అభిషేకింపబడ్డవాని కాబట్టి. Amen. Hallelujah. హల్లెలూయా. See, there is no purpose for Christians to go to going to the church. Because they are Christian, they are going to the church. క్రిస్టియన్స్ కి ఒక ఉద్దేశం ఏమీ లేదు సంఘానికి వెళ్ళడానికి, ఎందుకంటే వాళ్ళు Yeah, క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు చర్చికి వెళ్తారు. And they don't bother to go to Sabarimala also. సో It's the వాళ్ళకి same ఏం for them. ప్రాబ్లం కూడా లేదు శబరిమల వెళ్ళడానికైనా సరే. Because when I was in Sabarimala, they were with us. సో నేను శబరిమలలో ఉన్నప్పుడు కూడా నాతో పాటు వచ్చారు. So for Christian, normal Christian, it doesn't matter. సో నార్మల్ సాధారణమైన క్రిస్టియన్స్ కి ఏమీ సంబంధం లేదు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. Have you heard about Jeshudas? ఎప్పుడైనా జేసుదాస్ గురించి వినారా? And he is the one who sang the Rivarasanam, that song for to sleep. సో Putting Ayyappa asleep. అయ్యప్పని మరి పడుకోబెట్టడానికి హరివరాసనం అనే ఒక పాటను ఆయన పాడాడు. He is a Christian. ఆయన ఒక క్రిస్టియన్. His deep desire in his heart is to somehow he wants to enter to the temple of Guruvayur in Kerala. సో ఆయన హృదయంలో చాలా గొప్ప వాంఛ ఏంటంటే కేరళలో ఉన్న గురువాయూర్ అనే లోపటికి వెళ్ళాలని చాలా ఆశ. So Christian, they go to temples, they go to mosque, even they go to sometimes church క్రిస్టియన్స్ also. మరి చర్చ్కి వెళ్తారు, మరి మాస్కి వెళ్తారు, అప్పుడప్పుడు సంఘానికి కూడా వెళ్తా ఉంటారు. See, that is a part of religion. సో అదొక మతపరమైంది, దాంట్లో ఏం తప్పలేదు. But born again people, కానీ తిరిగి జన్మించిన వారు when they go to the church, ఎప్పుడైతే వాళ్ళ సంఘానికి వెళ్తారో there should be a specific purpose. వాళ్ళకి ఒక ముఖ్య కారణం ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Not to heat up the chair, సో ఆ చైర్ ని మరి వేడి చేయడానికి కాదు, not to balance the ecosystem. సో అక్కడ ఏదో చైర్ లో కూర్చుంటే నేనేదో బ్యాలెన్స్ అవ్వడానికి కాదు. There should be a purpose. కానీ అక్కడ ఒక కారణం ఉండాలి, There should be a purpose. వెళ్ళడానికి ఒక కారణం ఉండాలి. Okay, you should have a purpose, మీకు ఒక కారణం ఉండాలి. and I should fulfill your purpose. సో నేను ఆ కారణాన్ని మరి పూర్తి చేయాలి. That's why God appointed pastors. అందుకనే దేవుడు పాస్టర్స్ ని నియమించాడు. We'll give you teachings. మీకు ఏం చేస్తాడు? బోధ చేస్తాడు. I'll give you a very wonderful clue. సో మీకు ఒక Or అద్భుతమైన tips. టిప్స్ లేదా సత్యాన్ని చెప్తాను. See, Jesus said, when I am going. Yes, Jesus said, I am going. సో యేసు ఏమన్నాడంటే నేను వెళ్తున్నాను But అని. the Holy Spirit is coming. కానీ పరిశుద్ధాత్మ ఇక్కడికి వస్తుంది. When He comes, ఎప్పుడైతే ఆయన వస్తాడో He'll never preach. సో పరిశుద్ధాత్మను ఎప్పుడు బోధించడు, He will teach. ఆయన మీకు టీచ్ చేస్తాడు. You search in the Google. మీరు గూగుల్లో వెతకండి. Holy Spirit comes not to preach. పరిశుద్ధాత్ముడు మనకి, You don't expect an inspirational preaching from a Holy Spirit. సో పరిశుద్ధాత్మని ఏదో ఉత్తేజపూరితమైన మాటలు చెప్పడానికి ఆయన రాడు. Holy Spirit will come to give you understanding. పరిశుద్ధాత్మ మీకు బుద్ధి జ్ఞానాన్ని ఇవ్వడానికి వస్తాడు. To get understanding, you need study. You need teachings, not.
సో preaching. ఏసై చెప్పిన మాటలను అర్థం చేసుకోవడానికి Now- మరి బోధ అవసరం లేదు, దాని యొక్క జ్ఞానం అర్థం చేసుకునే ఒక జ్ఞానం కావాలి. You already have completed your schooling and colleges. సో మీరు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళారు, కాలేజ్కి వెళ్ళారు, అంతా అయిపోయింది. You never heard a teacher preaching. సో మీరు ఎప్పుడు ఇది చెప్పలేదు, టీచర్ బోధించడము. Your teacher was teaching బట్ టీచర్ ఏం చేస్తుంది, నేర్పిస్తుంది. so that you got understanding ఆ నేర్పియడం బట్టి మీకు అర్థం వచ్చింది. and you got passed. సో దానివల్లే మీరు పాస్ అయ్యారు. Hallelujah. హల్లెలూయా. So what we need, మనకేం కావాలి? not preaching, teaching. సో బోధ కాదు, నేర్పియడం కావాలి. What Jesus said in Matthew chapter 28, యేసు ఏం చెప్పాడు మత్తయి సువార్త 28లో 28 verses 19 to down. 19 నుంచి కిందికి చూస్తే, English. Go therefore and make disciples of all the nations, Ah. baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit, Now preach. Am I right? Now preach. Then what? teaching them Okay, not preaching them. to observe all See, things. preaching to the public, teaching to the disciples. చూడండి పబ్లిక్ అక్కడ ఏం చెప్పమన్నాడు, బోధించమన్నాడు. Jesus preached to the public, యేసయ్య ఎప్పుడైతే పబ్లిక్ కి ప్రజలకి బోధించాడో, but teachings to the disciples. కానీ మరి శిష్యులకి ఏం చేశాడు, వాళ్ళకి నేర్పించాడు. Hallelujah. హల్లెలూయా. What we need, మనకేం కావాలి? not preaching. We are excited to hear the preaching. Oh, wow, wonderful, inspiring. సో మనకి బోధలు వినడం చాలా ఇష్టము, దాని ద్వారా బాగా ఉత్తేజపడతాం. We need that. I don't say no. సో బోధ అనేది మనకు కావాలి, నేను More కాదనట్లేదు. than that, we need teachings. దానికంటే ఎక్కువ మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి. Teachings bring understanding. సో ఆ నేర్పు ఏం చేస్తుంది, మన లోపల జ్ఞానాన్ని When కలిగజేస్తుంది. you get the understanding, ఎప్పుడైతే మీకు ఆ జ్ఞానం వస్తుందో, you'll come to know your position. మీకు అర్థమవుతుంది మీరు ఏ పొజిషన్ లో, ఏ స్థానంలో ఉన్నవారు. I am created in God's image and created in God's likeness. ఏ జ్ఞానం వస్తుందంటే, నేను దేవుని వలె, దేవుని పోలికలో I can రూపింపబడ్డవాడిని. function like God. సో నేను దేవుని వలె ఉన్నవారిని అని. Hallelujah. హల్లెలూయా. I tell you, you are a completed product. చూడండి నేను చెప్తాను, మీరు పూర్తీకరించిన ఒక వస్తువు. See, that's what even Colossians says. You are complete in Him. సో అందుకనే కొలొస్సీలో చెప్తా ఉంది ఏంటంటే, మీరు సంపూర్ణులుగా ఉన్నవారు. You are completed. ఆయనలో మీరు సంపూర్ణులు. You are completed. ఆయనలో మీరు సంపూర్ణులు. Now, what about your physical completion? సో మీ ఫిజికల్ కంప్లీషన్ When గురించి did ఏంటి? God complete ఎప్పుడు అవుతారు? your life? In your mother's womb or after your delivery? సో మీరు గర్భంలో ఉన్నప్పుడు, డెలివరీ అయినప్పుడు మీరు సంపూర్ణంగా మారుతారు. You're confused. కన్ఫ్యూజ్ అయిపోయారు. After birth or before birth? సో జన్మించక ముందా, జన్మించిన తర్వాత? ఎప్పుడు మీరు పూర్ణులు అవుతారు? You couldn't catch the question. మీరు ఈ క్వశ్చన్ ని అర్థం చేసుకోలేదు. You're completed in mother's womb. మీరు సంపూర్ణులుగా మరి దేవుడి మీ తల్లి గర్భంలో అయి ఉన్నారు అలాగా. Okay, let me ask you, when did you get your ears? సో మీకు చెవులు ఎప్పుడు వచ్చాయి? In mother's womb. After birth. What about your పుట్టిన finger? తర్వాత, పుట్టక ముందా? Only teeth and sometimes even hair also will come. So only teeth. పుట్టిన తర్వాత పళ్ళు మాత్రమే వస్తాయి, మిగతా అన్ని వచ్చేస్తాయి మనకి పుట్టక ముందే. Everything. అన్ని కూడా Within 9 months of time, 9 నెలల లోపే God complete you in the mother's womb. సో తల్లి గర్భంలోనే దేవుడు సంపూర్ణులుగా మిమ్మల్ని రూపించాడు. You are a completed product while coming. మీరు సంపూర్ణులై బయటకు వస్తారు. When you are born again, మీరు ఎప్పుడైతే తిరిగి జన్మిస్తారో, completed product came. మీరు కూడా సంపూర్ణులుగా బయటకు వస్తారు. But you don't know your capacity. కానీ మీ యొక్క సామర్థ్యాన్ని మీరు తెలుసుకోలేరు. You don't know your power and సో authority. మీ యొక్క శక్తి, మీ యొక్క అధికారం మీరు As long తెలుసుకోలేరు. as you are a child, you will never know all these ఎప్పుడు దాకా అయితే మీరు పిల్లల వలె ఉంటారో, మీరు ఎన్నటికీ దీన్ని As తెలుసుకోలేరు. long as you are a child, you will never know about your father. సో మీరు చిన్న పిల్లల వలె ఉన్నప్పుడు కూడా మీ తండ్రి ఎవరో మీకు తెలియదు. When you see your father, you will cry because seeing his mustache. సో మీరు మీ తండ్రిని చూసినప్పుడు ఏడుస్తారు, ఎందుకంటే ఆయన పెద్ద మీసాలు ఉంటాయి Because కాబట్టి. you don't know who is your father. ఎందుకంటే మీకు మీ తండ్రి ఎవరో తెలియదు చిన్న పిల్లలు ఉన్నప్పుడు. If you don't know who is God, then సో మీకు తెలియదు దేవుడు ఎవరో తెలియనప్పుడు మీరు ఏం చేస్తారు వాళ్ళని చూసి? you don't know who is your father. సో మీ తండ్రి ఎవరో తెలియనిలాగా. Hallelujah. Hallelujah. In the beginning, nobody will come to know who he is సో really. మొదటిలో ఎవ్వరికీ తెలియదు ఎవరు But అనేది. day by day, you will grow కానీ రోజు రోజుకి మీరు ఎదిగినప్పుడు, and you get maturity. ఎప్పుడైతే మీకు పరిజ్ఞానం అంటే వస్తుందో, Hallelujah. ఎదుగుదల ఎప్పుడైతే వస్తుందో, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So you are completed. మీరు సంపూర్ణులుగా You are a మారినప్పుడు, completed product. మీరు సంపూర్ణులుగా మారినప్పుడు, When a product released from the plant,
ఎప్పుడైతే ఆ కంపెనీ నుంచి ఒక ప్రోడక్ట్ వస్తువు బయటికి వస్తుందో, This is iPad from Apple company. సో యాపిల్ కంపెనీ నుంచి ఒక ఐప్యాడ్ ఇది. This is a complete product. సో ఇది కంప్లీట్ గా చేయబడ్డ ఒక ప్రోడక్ట్. I'll show you. మీకు చూపిస్తాను. This is an image. చూడండి, ఆ కంపెనీ ఒక ఇమేజ్ This is an image. Am I right? కదా. Okay, this Apple is an image. సో యాపిల్ అనేది ఒక కంపెనీ ఒక ఇమేజ్. This image they will put only after completion. సో ఆ ఇమేజ్ ఎప్పుడు పెడతారు? అది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాతనే దాని మీద స్టాంప్ వేస్తారు. After completion only put their sticker. సో అది కంప్లీట్ గా తయారైన తర్వాతే కంపెనీ ఒక ఇమేజ్ దాని మీద వేస్తారు. Apple's logo shows that this product is completed. ఆ యాపిల్ లోగో ఎప్పుడైతే దాని మీద పడ్డదో దాని అర్థం ఏంటంటే అది పూర్తిగా రెడీ అయింది అని. You are in God's image. సో మీరు దేవుని యొక్క ఇమేజ్ లో ఉన్నారు. Hallelujah. Hallelujah. హల్లెలూయా. See, you didn't do anything to Satan for his hatredness. సో అపవాది మిమ్మల్ని చూసి ఏదో చేయడానికి మీరు ఏం చేయలేరు కదా ఆయన. See, he hate you. ఆయన మిమ్మల్ని ఇష్టపడ్డాడు ఎప్పుడు కూడా. He hates you because you didn't do anything. మీరేమో చేశారని మిమ్మల్ని ఏమి ఇష్టపడ్డాయన. In life, you didn't do any harm to him. కానీ జీవితంలో మీరు ఎన్నడూ అపవాదిని ఏం చేయలేదు, ఆయనకి ఏం కష్టపెట్టలేదు. Most of the time, you try your level best to keep that harmony. చాలా సార్లు ఆయనతో మంచి సంబంధం కలగడానికి మీరు ప్రయత్నిస్తారు. Shoulder to shoulder. షోల్డర్ టు షోల్డర్, భుజాలు తాకుతూ అలా బలంగా నిలబడతారు ఇద్దరు. The fact is, you have to get scared. ఎందుకంటే మీరు అపవాదికి భయపడ్డారు కాబట్టి ఆయనకు దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తారు. I can measure your pulse. That's it. సో మీ యొక్క మరి నాడిని చూసి మేము చెప్పగలుగుతాను మీరు ఎలా ఉన్నారు. Why should we invite the unnecessary issues? ఎందుకు అనవసరంగా ఆయనతో గొడవ పెట్టుకోవడం అని వదిలేస్తారు. Don't talk about rubbish. దాని గురించి మాట్లాడడమే ఇష్టం లేదు. Leave his way. పోను ఆయన ఏం చేస్తాడో చేసుకోండి. Don't talk about ఆయన గురించి అసలు మాట్లాడడమే ఇష్టం లేదు ఊరికే. So normally you don't do any harm to him. అందుకనే మీరు అపవాదికి ఏ కష్టం రానివ్వరు మీరు. But still he is angry. అయినప్పటికీ మీతో ఆయన కోపం కలిగి ఉన్నాడు. Angry at you. మీతో కోపం కలిగి ఉన్నాడు. Even though you didn't do anything. మీకు తెలుసు మీరు ఏం చేయలేదని ఆయనకి. Shall I tell you the reason for his hatred? ఆయన మీ పట్ల కోపం చూపించడానికి కారణం ఉంది. ఏంటో చెప్పాలా? Whenever he see you, he see God in you. ఎందుకంటే ఎప్పుడైతే అపవాది మిమ్మల్ని చూస్తాడో మీలో దేవుని చూస్తాడు కాబట్టి అపవాదికి మీరంటే ఇష్టం లేదు. You don't know your identity. ఎందుకంటే మీకు తెలియదు మీరు ఎవరు. He knows. కానీ ఆయనకు తెలుసు. So he try his level best to hide that. అందుకని అపవాది మీకు ఇది తెలియకుండా దాచిపెడతా ఉంటాడు. So he is always behind you. అందుకని అపవాది ఎప్పుడు మీ వెనకాలే ఉంటాడు. Not to snatch your family. సో మీ కుటుంబాన్ని లాక్కోవడానికి కాదు. Or your business or your job or house. వ్యాపారాన్ని మీ బంగారాన్ని తీసుకోవడానికి కాదు. Sometimes when you get the word. ఎప్పుడో మీకు ఈ వాక్యం దొరుకుతుంది. And when it sprout. అది ఎప్పుడైతే అర్థం చేయగలుగుతారో. When it will grow. ఎప్పుడైతే మీరు ఆ వాక్యంలో ఎదుగుతారో. Then you will realize your position. సో అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు మీ స్థానం ఏంటో అని. Once you realize your position. ఎప్పుడైతే మీ పొజిషన్ మీరు తెలుసుకుంటారో. You don't shout, but one word. మీరు మీ స్థానాన్ని తెలుసుకున్న తర్వాత మీరు అరవరు కానీ ఒక్క మాట మాట్లాడతారు. Hallelujah. Hallelujah. That's what Satan said. అందుకని అపవాది చెప్పాడు. I know Jesus. నాకు యేసయ్య తెలుసు. Even I know Paul. అయినా కూడా నాకు పౌలు కూడా But తెలుసు. what about you? కానీ నువ్వెవరు? And these people couldn't show their identity. ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోలేరు See, కాబట్టి. they never expected this question. వీళ్ళు ఇలాంటి క్వశ్చన్ వస్తుందని వాళ్ళు అనుకోలేదు కూడా. No, they never expected this question. వాళ్ళు ఆలోచించలేదు మనని ఇలా క్వశ్చన్ వేస్తుంది అపవాది అని. And suddenly this question arrived. సడన్ గా వాళ్ళ ముందు ఈ క్వశ్చన్ వచ్చింది. I know Jesus and Paul. అపవాది చెప్తారు Sir, who are you? నాకు యేసయ్య తెలుసు, పౌల్ తెలుసు, కానీ నువ్వెవరు అని అడుగుతుంది. And they were confused. అప్పుడు కన్ఫ్యూజ్ They అయిపోయారు వాళ్ళు. said, we are so and so and so. My father is నేను మా that. My నాన్న mother అది is. మా తాత ఇది అని చెప్పుకున్నారు వాళ్ళు. Again, who are you? అయినా కూడా అపవాది అడిగాడు మీరు ఎవరు. See, there was a season in my ministry. సో నా మినిస్ట్రీలో కూడా ఒక కాలం ఉంది. In the beginning, Satan used to ask me this question, who are you? సో స్టార్టింగ్ లో మరి అపవాది నన్ను కూడా అడిగాడు. So I had a doubt. నాకు కూడా ఒక డౌట్ వచ్చింది. Of course, who are me? అవును నేనెవరిని అపవాదిని నిలగొట్టడానికి I was అనుకునేవాడిని. asking myself, who are you? నన్ను నేనే అనుకునేవాడు అసలు నేనెవరిని అని. So I don't allow Satan to ask such questions. సో అపవాదికి ఆ ఛాన్స్ ఇవ్వను అలాంటి క్వశ్చన్ Because I అడగడానికి. didn't have a proper answer to give. ఎందుకంటే నాకు ఆ ఆన్సర్ లేదు కాబట్టి. Now I have answer. కానీ ఇప్పుడు నాకు ఆన్సర్ ఉంది. But Satan never ask you. ఆన్సర్ ఉన్న Now will ask me. అపవాది ఇప్పటి వరకు మళ్ళీ అడగలేదు. Yesterday, so many cases I delivered. నేను అనేకమైన కేసెస్ ని డెలివరీ చేశాను అపవాదిని. And I asked one demon. నేను ఒక దురాత్మను అడిగాను. Do you know who? Am I? నీకు తెలుసా నేను ఎవరినో అని. And Satan, yes. అపవాది చెప్పింది నాకు తెలుసు I నువ్వు. said, tell me. చెప్పు నేను ఎవరిని. You are Jesus. అప్పుడు చెప్పాను నువ్వు యేసయ్యవి అని అపవాది చెప్పింది. I said, what he said is true.
నేను చెప్పాను అవును అపవాది చెప్పింది నిజము. What he said is true. అపవాది చెప్పింది నిజము. When I am in authority, నేను ఎప్పుడైతే అధికారంలో ఉన్నానో Satan never see Menon. ఆ అపవాది ఎప్పుడు కూడా మేనని Satan చూడదు. see Jesus in me. ఆ అపవాది చూసేది నాలో ఉన్న యేసయ్యని. Hallelujah. Jesus in full manifestation. చూడండి అపవాది యేసయ్యని ఎలా చూస్తారంటే పూర్తి సంపూర్ణతలో చూస్తాడు. When you are in authority, మీరు ఎప్పుడైతే అధికారంలో నిలబడతారో you are full of power and authority. మీరు అధికారంలో నిలబడి సంపూర్ణ శక్తి కలిగిన వారు మీరు. You glorify God and you are representing Jesus. సో మీరు ఆ మహిమకరమైన యేసయ్యని మీరు ఏం చేస్తా ఉన్నారు, రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. So you are completed. After completion only the image came. సో ఈ కంప్లీట్ గా ప్రోడక్ట్ తయారైన తర్వాతే ఆ బొమ్మ వచ్చింది అక్కడ. And you don't know your power and authority. సో మీకు మీ శక్తి మీ అధికారం తెలియదు. See, I am not very clever in using this iPad. సో ఈ ఐప్యాడ్ ని వాడడంలో నేను అంత పర్ఫెక్ట్ ఏం కాదు. I can use it for Google and నేను ఆ గూగుల్ ని YouTube లేదంటే and యూట్యూబ్ messages, even, మెసేజ్ మెయిల్స్ అలాంటివి చూడగలుగుతాను. so many things. అలాంటివి చూడగలుగుతాను. But it can do so many functions. కానీ అది చాలా పనులు చేయగలుగుతాను. Maximum how much I know, that much I can operate. సో నాకెంత తెలుసో దాని గురించి అంతే వాడతాను నేను. But those who can operate, కానీ దాని గురించి తెలిసిన వారు this can be helpful for them. వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. Not for me. నాకు కాదు. So how much ever I know myself, ఎంతగానో నా గురించి నేను తెలుసుకుంటానో it is not company's fault. సో అది కంపెనీ తప్పు కాదు. Hallelujah. హల్లెలూయా. And see, company give you warranty and guarantee. కంపెనీ మీకు వారంటీ ఇస్తుంది, గ్యారంటీ ఇస్తుంది. Suppose if it is not working, అది పని చేయకుండే you can go back to the company. మీరు వెళ్ళి కంపెనీ దగ్గర అడగొచ్చు. Hallelujah. Hallelujah. It is company's responsibility to clear your case. సో అది పాడైందని పూర్తిగా బాగు చేసే బాధ్యత కంపెనీది. And if you are not capable, ఒకవేళ మీరు శక్తిగా it is not company's fault. సో మీరు దాన్ని వాడే అంత సామర్థ్యం లేని వారైతే కంపెనీ తప్పు కాదు. In your car, మీ కార్లో in a speedometer, మీ స్పీడోమీటర్లో in your కార్లో speedometer 220, some cars 260. కొన్ని కార్లో స్పీడ్ లిమిట్ 260 స్పీడోమీటర్ లో ఉంటుంది. But you will always go 60, 70. కానీ అది ఎప్పుడు 60-70 అయిపోతుంది. See, company give you guarantee that this car can go up to 260 kilometer. కంపెనీ గ్యారంటీ ఇచ్చింది ఇది 260 స్పీడ్ వెళ్ళగలుగుతుంది అని. But you are scared. కానీ మీరు భయపడతారు వెళ్ళడానికి. Any highway, maximum speed is 80. ఏ హైవేలో అయినా మాక్సిమం 80 స్పీడ్ లిమిట్. That is not company's fault, that is your fault. అది కంపెనీ ఫాల్ట్ కాదు, అది మీ ఫాల్ట్. You have to take the maximum potential. మీరు సంపూర్ణ శక్తిని పొందుకోవాలా. I came to tell you this truth. నేను ఈ సత్యాన్ని మీకు చెప్పడానికి వచ్చాను. Take the maximum potential. సామర్థ్యం ఎలా తీసుకోవాలంటే సంపూర్ణమైన సామర్థ్యం. You are highly talented. మీరు చాలా టాలెంట్ కలిగిన You are a వారు. completed product. దేవునిలో సంపూర్ణం కలిగిన But వారు the మీరు. thing is, you lost the identity. కానీ మీరు ఆ గుర్తింపుని కోల్పోయిన వారు. You don't know who you are. మీకు తెలీదు మీరు ఏమై ఉన్నారు. I don't think, see, last time, two, 3 times I came here, I don't know what I preached. సో నాకు తెలియదు 2-3 సార్లు ఇక్కడికి వచ్చాను కానీ ఏం బోధించాను అనేది గుర్తులేదు. But I tell you the truth. కానీ నేను మీకు సత్యాన్ని చెప్తాను. Paul wrote 5 letters from the prison. సో మరి జైల్లో నుంచి పౌల్ గారు 5 లేఖలు రాశారు. 1 letter is cool, that is for Philemon. సో ఒక లెటర్ మరి ఫిలమోన్ కోసం. And even Philemon also he said some truth. సో అందులో ఫిలమోన్ కూడా కొన్ని సత్యాలు చెప్పాడు. Philemon, it is not broken into chapters, only 1 chapter. సో ఫిలమోన్ 2గా లేదు, ఒక చాప్టర్ గా And ఉంది. English 5 in 1:5. 5. Malayalam that is in 6, but I don't know Telugu. Philemon 1:5. Hearing of your love and faith which you have toward the Lord Jesus and toward all the saints, Yeah. that the sharing of your faith may become effective by the acknowledgement of every good thing which is in you in Christ Jesus. Acknowledging in the sense, acknowledging means epignosis. That is a Greek word used here. Epignosis. Epignosis meant the real, the true knowledge. సో ఎపిగ్నోస్ అనేది నిజమైన జ్ఞానము. The real discovery. సో నిజమైన మరి జ్ఞానము. What is, once again, you have to find out. That the sharing of your faith may become effective by the acknowledgement of every good thing which is in you in Christ Jesus. Every good thing is in you through Christ. సో ప్రతి మంచిది క్రీస్తులో మీలో ఏదైతుందో దాన్ని మీరు గుర్తించాలి. There are so many good things in you. మీలో చాలా మంచి విషయాలు ఉన్నాయి. Not bad things. చెడు విషయాలే కాదు, Good things. మంచి But you are విషయాలు. not realizing it. కానీ మీరు దాన్ని గుర్తించట్లేదు. So Paul is suggesting Philemon.
సో పౌల్ ఏం చెప్తా ఉన్నాడు ఫిలోమోనికి ఒక సలహా ఇస్తా ఉన్నాడు. Acknowledge, epignosis, find out the truth. సో నీలో ఉన్న ఆ సత్యాన్ని గ్రహించుకో అని మన ఫిలోమోనికి చెప్తా ఉన్నాడు What పౌలు. is in your spirit? నీ ఆత్మలో ఏమై ఉందో దాన్ని మీరు ఏం చేయాలో గుర్తించమని చెప్తా Your ఉన్నాడు. spirit got resurrection power. సో మీ ఆత్మకి ఏముంది? పునరుద్ధాన శక్తి కలిగి With ఉన్నవాడు. that spirit, you can raise people. సో ఆ పునరుద్ధాన శక్తి ద్వారానే మీరు ప్రజల్ని లేపగలుగుతారు. Hallelujah. హల్లెలూయా. See what I am doing here? నేనేం చేస్తా ఉన్నాను మిమ్మల్ని Many ఇక్కడ? people ask, how many people you raised? చాలా మంది అడిగారు ఎంతమందిని మీరు లేపారు? I said, every day I am raising people. నేనేం చెప్పాను? ప్రతిరోజు ప్రజల్ని లేపుతా ఉన్నాను అని. Yeah. Because, first of all, what do you mean death? సో మొదటిగా అంటే చావు అంటే ఏంటి? Ephesians chapter 2, you already read that. సో ఎఫెసీయులు ఇందాక మనము 2వ అధ్యాయంలో చదివాము ఆల్రెడీ. You are dead, మీరు చనిపోయిన వారు, but he raised. కానీ మిమ్మల్ని ఆయన లేవనెత్తాడు. That is not physical death, అది నిజముగా బాహ్యంగా చనిపోయిన కాదు, spiritual death. ఆత్మీయంగా చనిపోయిన And వారు. you people are dead. సో మీరు ఎప్పుడైతే చనిపోయిన God వారు sent us here to raise you up. పౌలు ఏం చెప్పాడు? నేను ఇక్కడ మిమ్మల్ని లేవనెత్తడానికి ఉన్నాను అని. Every sermon, సో ప్రతి ఒక్క మాట సర్మన్లో we are raising people. ప్రజల్ని పైకి లేవనెత్తుతా ఉన్నాం మనం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. See, physical death, I tell you. సో బాహ్యంగా చనిపోవడం ఏంటంటే, You see, it is not my weakness that I couldn't raise anybody. సో ఇదేదో నా బలహీనత కాదు, ఎవరిని లేపలేనని. What is the purpose of raising people? Again, they will die. సో ఒకవేళ చనిపోయిన వారిని లేపితే ఏంటి? మళ్ళీ చనిపోతారు కదా. Pastor, where is Lazarus? సో పాస్టర్ గారు లాజర్ ఎక్కడ ఉన్నాడు? Jesus only raised. యేసయ్యే కదా లాజర్ని లేపింది. He is no more. ఆయన మళ్ళీ లేడు కదా ఇంకా. What is the purpose in raising? సో మరి ఆయన లేపితే లాభం ఏంటి? But when we raise you, కానీ మిమ్మల్ని లేపితే you raise Telangana. మీరు తెలంగాణను లేపుతారు. Amen. Hallelujah. Give a good clap for it. Clap for గట్టిగా it for చప్పట్లు Jesus. కొడదాం. You are a completed product. మీరు పూర్తీకరించబడ్డ ఒక ప్రోడక్ట్. Only thing is up to how much ever you know yourself. సో ఒక విషయం ఏంటంటే ఎంతవరకు మీరు తెలుసుకోగలుగుతారు. I know little about this. సో నాకు దీని గురించి కొంచెమే తెలుసు. Hallelujah. హల్లెలూయా. Recently somebody gifted me Ultra 24 Samsung. సో సామ్సంగ్ అల్ట్రా 24 I think it is 1.4 సో ఒక కొత్త ఫోన్ లక్ష Lakhs. పైన ఉన్న ఆ ఫోన్ నాకు ఇచ్చారు ఎవరో గిఫ్ట్ గా. I don't know how to use that. నాకు తెలియదు అది ఎలా వాడాలో. They said AI. వాళ్ళు చెప్పారు ఏదో ఏ ఉందని. I know one thing, camera is good. నాకు ఒకటి తెలుసు, కెమెరా చాలా బాగుందని. I don't know much. నాకు అంతకంటే ఎక్కువ తెలియదు. That's what. Still I am using iPhone. అయినా కూడా నేను ఐఫోన్ That phone వాడుతున్నా. is in my carriage సో నా బ్యాగ్ లో ఉంది ఆ ఫోన్. because it is weighty, so ఎందుకంటే I అది cannot carry బలంగా ఉంది that. కాబట్టి బ్యాగ్ లో పెట్టేశాను. Only for style I can take it. కానీ స్టైల్ గా But చూపించగలుగుతాను. the real truth is I don't know how to use it. కానీ నిజంగా చెప్పాలంటే ఆ ఫోన్ ఎలా వాడాలో నాకు It is తెలియదు. not company's fault. అది కంపెనీ తప్పు కాదు. How much ever I know I can నాకు utilize. ఎంతవరకు తెలుసు అంతే వాడగలుగుతాను. Today I came to give you teachings. ఈ రోజు మీకు ఈ బోధన ఇవ్వడానికి వచ్చాను. How much ever you know yourself, ఎంతవరకు మీరు మిమ్మల్ని తెలుసుకుంటారో that much you can grow. అంత మీరు అందులో నుంచి లేచి గర్జించగలుగుతారు. So identity is an important matter. సో అందుకనే గుర్తింపు అనేది చాలా ప్రాముఖ్యమైంది. When he raised this question, who are you? So, You should have a proper answer, who are you? ఎప్పుడైతే అపవాది క్వశ్చన్ వేసినప్పుడు మీరు ఎవరు అన్నప్పుడు మీ దగ్గర సమాధానం ఉండాలి కరెక్ట్ గా. So first letter he wrote to Ephesian church, సో two letters. మొదటి 2 పత్రికలు ఎఫెసియన్ చర్చ్ కి రాశాడు. Ephesians chapter 1 verses 14 and 3 verses 14 to down, and Colossians chapter 1 verses 9, then Philippians 1 verses 9. సో ఎఫెసీయులు రాసిన పత్రిక, కొలొస్సీయులు రాసిన పత్రిక, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ Then వచనం. Philemon. So 5 letters. ఈ 5 లెటర్స్, These 5 letters Paul wrote. ఈ 5 పత్రికలు పౌలు గారు రాశారు. It is not he said I'm praying. సో అందులో ఏం చెప్పాడు పౌలు గారు? నేను ప్రార్థిస్తా ఉన్నాను. He said I'm kneeling down. నేను చెప్పాను That means మీకోసం he's praying. మోకరిస్తా ఉన్నాను. అది ఆయన మనస్సు. From the prison Paul wrote these 5 letters. చూడండి, మరి ఆ చెరసాలలో నుంచి, జైల్లో నుంచి పౌలు గారు ఈ లేఖలు రాశారు. When you read these scriptures, ఇది ఎప్పుడైతే మీరు చదువుతారో you get the clear picture. మీకు క్లియర్ గా అర్థమవుతుంది అది ఏంటనేది. Paul said, పౌలు ఏం చెప్పాడంటే, realize who you are. మీరు అర్థం చేసుకోవాలా, గుర్తించాలా మీరు ఎవరు అని. That I tell you the content. మీకు చెప్తాను దాని ముఖ్య ఉద్దేశం. You should know who you are. మీకు మొదటిగా తెలియాల్సింది మీరు ఎవరు అని. So ask yourself, who am I? సో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను ఎవరిని అని. Where have you come from? సో ఎక్కడి నుంచి మనం వచ్చాము అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఫస్ట్. Why are you here? ఎందుకు ఇక్కడ ఉన్నారు అని ప్రశ్నించుకోండి. Why? What is in you?
మీలో ఏముంది అని తెలుసుకోండి. Where are you going back? తర్వాత వెనక్కి ఎక్కడికి వెళ్తారు అని When తెలుసుకోండి. you ask these 5 questions, ఈ to 5 yourself, క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు అడుగునప్పుడు from where did you come? ఎక్కడి నుంచి వచ్చారు మీరు, For what purpose? ఎందుకు వచ్చారు ఇక్కడికి? If you know the purpose, ఒకవేళ దాని కారణం మీకు to తెలుసు, fulfill the purpose, you should have that ఆ potential. వచ్చిన కారణాన్ని సంపూర్ణంగా చేసి బయటికి వెళ్ళాలి. When you find out the purpose, then automatically the potential will come. ఎందుకు వచ్చారో మీరు తెలుసుకుంటే ఆ వచ్చిన దానికి చేయాల్సిన శక్తి దేవుడు ఆటోమేటిక్ ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. See, there is a purpose. There is a purpose. Today, this man took me to Charminar to have super biryani. సో ఒక మంచి బిర్యానీ తినడానికి మరి చార్మినార్ వెళ్ళాం ఈరోజు. Nice biryani. చాలా మంచి But బిర్యానీ. sad thing, I couldn't consume much because I had to come for this meeting now. కానీ దుఃఖం ఏంటంటే చాలా తినలేకపోయాను, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మీటింగ్ కి రావాలి. I think more than 1 hour we took to reach the place. సో ఆ ప్లేస్ కి వెళ్ళడానికి గంట టైం పట్టింది. I didn't like the place, but I liked the food. సో ఆ ప్రాంతం నాకు నచ్చలేదు చూడడానికి, కానీ ఫుడ్ చాలా బాగుంది. See, what is the purpose of going all the way to that place? సో అంత దూరం వెళ్ళడానికి కారణం ఏంటి? The purpose. ఒక కారణం ఉంది కదా. But to go to the church, there is no purpose. కానీ To go to సంఘానికి Charminar, there is a purpose. సో చర్చ్కి వెళ్ళడానికి కారణం లేదు, చార్మినార్కి వెళ్ళడానికి కారణం ఉంది. To go to Charminar, there is a purpose, bangles. సో చార్మినార్కి వెళ్ళడానికి ఒక కారణం ఉంది, గాజులు కొనడానికి. I told my wife, నా వైఫ్ కి I'm చెప్పాను going to Charminar to have biryani. నేను బిర్యానీ తినడానికి చార్మినార్ And she said, వెళ్తున్నాను. you're going to Charminar? ఆమె ఏమన్నా, అయ్యో చార్మినార్ There పోతున్నావా get నువ్వు? pearls and bangles. అయితే నాకు అక్కడ నుంచి ముత్యాలు గాజులు తీసుకొని రా అని చెప్పింది. I said, that is better, you come and go. నేనేమన్నానంటే నువ్వు వచ్చి కొంటేనే బాగుంటుంది. First of all, somehow we struggle to reach that biryani మొదటిగా house. బిర్యానీకి వెళ్ళడానికి చాలా I don't కష్టపడ్డాను. know where is the pearl. And మళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ముత్యాలు ఎక్కడ ఎత్తుకోవాలి. there is a purpose for going for to buy bangles. సో మరి మీకు ఒక కారణం ఉంటుంది. And there is no purpose for going to the church. సో అక్కడికి వెళ్ళడానికి అంటే గాజులకు వెళ్ళడానికి ఒక కారణం ఉంది, కానీ చర్చికి వెళ్ళడానికి కారణం లేదు. When you go to Buckingham Palace, సో బకింగం ప్యాలెస్ కి వెళ్తున్నప్పుడు మీరు what is the purpose? ఏంటా కారణము? You can see the palace. మీరు అక్కడ ప్యాలెస్ ని చూడొచ్చు. You cannot meet the king. సో అక్కడ ప్యాలెస్ లో రాజు లాగా ఉండలేరు, కానీ చూడొచ్చు మీరు. Don't see Elizabeth. When you So- see Elizabeth, సో అక్కడ మీరు వెళ్ళి ఎలిజబెత్ అని చెప్పొద్దు. when you see Elizabeth, we have to do some work. సో ఒకవేళ ఎలిజబెత్ ని చూడాలి అనుకుంటే అక్కడ మీరు ఏదో చేయడానికి వచ్చారని అర్థమైపోతుంది. You can see Charles. సో అక్కడ చార్ల్స్ ని మీరు See చూడొచ్చు. King Charles, you can see. సో అక్కడ రాజు చార్ల్స్ But I tell you the truth. Even though if you go to Buckingham Palace, you So- cannot see, you cannot meet the king. సో మీరు బకింగం ప్యాలెస్ కి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న రాజు చార్ల్స్ మీరు కలవలేరు. Every Sunday you are attending the service. సో ప్రతి సండే మీరు చర్చ్ కి అటెండ్ అవుతా You ఉంటారు. see the palace, you will never meet the. సో మీరు అక్కడ చర్చ్ కి వెళ్తారు, కానీ అందులో ఉన్న రాజుని మీరు చూడలేరు. Because to meet the king, ఎందుకంటే మీరు ఎప్పుడైతే రాజుని కలుస్తారో there is a VIP protocol. సో ఆ రాజుని కలవాలంటే ఒక విఐపి ప్రోటోకాల్ ఉంది. Even you can see his dining, even the washroom also you can see. రాజు బాత్రూమ్ కూడా చూడొచ్చు, డైనింగ్ టేబుల్ కూడా చూడొచ్చు మీరు, But you cannot meet him. కానీ మీరు ఆయన కలవలేరు. To meet the king, ఒకవేళ రాజుని you కలవాలి should అంటే pass through the protocol. సో చాలా ప్రోటోకాల్ ఉంటుంది, అదన్నీ మీరు ఫుల్ఫిల్ అయ్యి వెళ్ళాలి. Recently only I came to know that protocol. సో ఆ ప్రోటోకాల్ గురించి నాకు రీసెంట్ గానే తెలిసింది. Any king, you cannot approach him. ఏ రాజునైనా అంత ఈజీగా మీరు వెళ్ళి చూడలేరు, కలవలేరు. And you have to pass through the protocol. సో చాలా ప్రోటోకాల్ ఉంటుంది, అవన్నీ Protocol దాటాలి means మీరు. that real training for that. సో ఆ ప్రోటోకాల్ కి రియల్ ట్రైనింగ్ కూడా ఉంది. If you fail in the training, you cannot meet him. సో ఆయనని కలవడానికి ట్రైనింగ్ కూడా ఉంది. ఆ ట్రైనింగ్ లో కనుక మీరు ఓడిపోతే అక్కడికి వెళ్ళి Not only చూడలేరు. that, you cannot meet him. Sometimes you may end up in jail. సో కొన్నిసార్లు ట్రైనింగ్ లో ఫెయిల్ అయితే ఆయన చూడకపోవడమే కాదు, మిమ్మల్ని జైల్లో కూడా వేస్తారు. Hallelujah. హల్లెలూయా. See, when you approach the king, ఎప్పుడైతే రాజు దగ్గరికి వెళ్ళాలనుకున్నారో, you see, in palace there are courts. సో ప్యాలెస్ లో కొన్ని కోర్ట్స్ ఉన్నాయి. These courts came from tabernacle. సో టేబర్నకల్ నుంచి ఆ కోర్ట్స్ వచ్చాయి. See, God will come only in the inner court. సో దేవుడు ఏం చేస్తాడు, ఆ అంతరంగంలో ఉన్న భాగానికే దేవుడు వస్తాడు. And people will go to the altar. కానీ మరి ప్రజలు ఏం చేస్తారు, the outer court. సో బయట ఉన్న ఆ ప్రాంగణానికి ప్రజలు వెళ్తారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 Outer court, inner court, and holy of holy. చూడండి, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ప్రాముఖ్యమైన స్థలం These మూడు ఉన్నాయి people కదా. can see only the outer court. సో ఆ బయట ఉన్న స్థలాన్ని ప్రజలు చూడగలుగుతారు. There they can see they're cutting the lamb and సో washing ఆ the బయట ఉన్న lamb. స్థలంలో మీరు అన్ని చూడొచ్చు, బలియాగాన్ని చూడొచ్చు, ఆ గొర్రెల్ని బలించడం అన్ని చూడొచ్చు. Inside the priest can go. కానీ లోపలికి ఎవరు వెళ్ళగలుగుతారంటే
But holy of యాజకుడు holy, వెళ్ళగలుగుతాడు. holy of holy, కానీ అతి పరిశుద్ధమైన only the స్థలంలోకి high priest can go only once in a year. కానీ సంవత్సరానికి ఒక్కసారే పెద్ద ప్రీస్ట్ వెళ్ళగలుగుతాడు. Normal people cannot go. సాధారణమైన వ్యక్తి అందులోకి వెళ్ళలేడు. Hallelujah. హల్లెలూయా. In the church, సంఘంలో when people come only to the court, outer court, సో ప్రజలు ఎలా వస్తారు? ఆ బయట కోర్టు దగ్గరికి వస్తారు. they come and sit there అక్కడికి వచ్చి కూర్చుంటారు. and they send messages అక్కడ నుండి మెసేజ్లు పంపుతా and ఉంటారు. they read messages వాళ్ళు రీడ్లు మెసేజ్ కూడా and చదువుతా they ఉంటారు. talk and chat and chit, ఆ పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, అది ఇది చెప్తా ఉంటారు. and sometimes they put some offering also, కొన్నిసార్లు అప్పుడప్పుడు మర్చిపోయి ఆఫరింగ్ కూడా పెడతారు. and Christopher leading the worship, సో అప్పుడు క్రిస్టఫర్ మన వర్షిప్ లీడ్ they won't చేస్తున్నప్పుడు enjoy the worship, వాళ్ళు ఎంజాయ్ చేయరు they వర్షిప్. try to criticize that boy వాళ్ళు చెప్తారు క్రిస్టఫర్ గురించి తప్పుగా మాట్లాడతారు. and the preacher, అక్కడ ఉన్న ప్రీచర్ and they will never listen the message. సో బోధకుడు చెప్పే మాటని ఎప్పుడు వినరు. They try to find some fault in that man, సో ఆ బోధకుల్లో తప్పులు ఏంటో ఎతుకుతా ఉంటారు. and they will go back. ఆయన వెళ్ళిపోతారు వెనక్కి. Next Sunday also they'll come. మళ్ళీ వచ్చేసండి అక్కడికి వస్తారు. Other group, మళ్ళీ ఇంకో గ్రూప్ second category, రెండో కేటగిరీ వాళ్ళు. they also never go to the inner. వాళ్ళు కూడా లోపల అతి పరిశుద్ధమైన స్థలానికి ఎప్పుడు వెళ్ళరు. Holy of holy they will never see. లోపలికి వెళ్ళలేరు, చూడలేరు. The next part, next center, వచ్చే సండే వచ్చి they worship, వాళ్ళు ఆరాధిస్తారు. they cry, they never laugh. ఏడుస్తా ఉంటారు, ఎప్పుడు నవ్వరు. Pentecostal people never laugh, they cry. పెంతెకోస్టల్ వాళ్ళు ఎన్నటికీ నవ్వరు, వాళ్ళు ఏడుస్తానే ఉంటారు. They cried because Jesus died. వాళ్ళు ఎందుకు ఏడుస్తారు అంటే యేసయ్య చనిపోయాడు కాబట్టి. We laugh because he raised. మనం ఎందుకు నవ్వుతాం? Hallelujah. మనం ఎందుకు నవ్వుతాం అంటే ఆయన తిరిగి మరి లేచాడు కాబట్టి. Because their maximum knowledge is up to his death. సో వాళ్ళకి ఎంతవరకు తెలుసు అంటే యేసయ్య చనిపోయినంత వరకే తెలుసు. Why should I cry? నేనెందుకు ఏడవాలి? Even when at the time of his death, even Mary was crying. ఈవెన్ యేసయ్య చనిపోతున్నప్పుడు మరియ కూడా ఏడుస్తా ఉంది. Jesus said, "Ayye, why you are crying?" అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అని మరియమ్మని అడిగాడు. Why you are crying? ఎందుకు ఏడుస్తున్నావు? Mad? పిచ్చి, Stop. ఆపు. And these people, I don't know, Pentecostal people, they cry at the time of Holy Communion. సో అక్కడ మరి కమ్యూనియన్ ఇచ్చేటప్పుడు కూడా, దేవుని బలి ఇచ్చేటప్పుడు కూడా పెంతెకోస్టల్ వాళ్ళు ఏడుస్తా ఉంటారు. One day, I too had a bad experience to attend. సో నేను కూడా ఒక రోజు అలాంటి అవకాశం వచ్చింది అక్కడ అటెండ్ అవ్వడానికి. And I don't know to convince me or what. Now this is a time. It is a time for submission, to confession. You have to confess all your sins because they are entering to the Holy Communion. సో కమ్యూనియన్ టైంలో నాకు కూడా వినే ఒక అవకాశం వచ్చింది. ఏంటంటే ఇది పరిశుద్ధమైన టైము, ఈ స్థలము, సమయము, And మనం అతి పరిశుద్ధం దాంట్లో people are still వెళ్ళిపోతాం. talking and they are not crying. ఆయన ప్రజలందరూ మాట్లాడుతూ ఉన్నారు, ఏడవట్లేదు అక్కడ వాళ్ళు. And suddenly, Passion of Christ appeared on the screen. సడన్ గా అక్కడ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, యేసయ్యను సిలువ వేయబడే దృశ్యము ఆ స్క్రీన్ లో వచ్చింది చర్చ్. Suddenly, the media team display the Passion of Christ. సడన్ గా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాలో ఉన్న ఆ దృశ్యాన్ని అక్కడ స్క్రీన్ లో వేశారు చర్చ్ లో. The crucial time. ఆయన అంటే సిలువ వేయబడ్డ ఒక టైం ఆ కొట్టి అలా లాగేది చూపించారు. And they started screaming. అది చూసి ఏడుస్తా ఉండడం మొదలు పెట్టారు. And pastor said, "This is the right time." అప్పుడు పాస్టర్ ఏమన్నాడంటే ఇది కరెక్ట్ టైం. And this is a pastor, he said, those who are eligible can participate. అప్పుడు మళ్ళీ పాస్టర్ ఏం చెప్పాడంటే ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళే వచ్చి బల్ల I తీసుకోవాలి. know the pastor very well, he is not eligible, I know it. నాకు తెలుసు పాస్టర్ గురించి, ఆయనే అర్హుడు కాదు. And the pastor is telling those who are eligible can come. పాస్టర్ ఏమంటున్నాడంటే ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళే వచ్చి సాక్రిమెంట్ తీసుకోవాలి అని. In the Bible, Jesus said nobody is eligible. బైబిల్లో వాక్యంలో ఏం చెప్తా ఉన్నాడు యేసయ్య అంటే ఎవరు అర్హులుగా లేరు So అని. all the time I was watching the drama. మొత్తం అక్కడ జరుగుతుందంతా చూస్తా ఉన్నాను డ్రామా. And these people, they said they are eligible. వాళ్ళందరూ అన్నారు మేము అర్హులమే అది తీసుకోవడానికి. So after this, one brother I asked him, అయిపోయిన తర్వాత ఒక సహోదరుని on అడిగాను, what privilege you attended that? అసలు నీకు ఏ అధికారం ఉందని దాన్ని నువ్వు తీసుకున్నావు? You are eligible? నువ్వు అర్హుడువా? And he is confused. ఆయన కన్ఫ్యూజ్ అయిపోయాడు. And he is asking me, I'm not? Am I not? అప్పుడు ఆయన నన్ను అడుగుతా ఉన్నాడు తిరిగి, అవునా నేను తీసుకోవద్దా అది? I said, you don't ask me. అప్పుడు నేను అన్నాను నువ్వు నన్ను కాదు అడగాల్సింది. You don't know? నీకు తెలీదా? No, pastor said no. I said what? He said, పాస్టర్ చెప్పాడు మరి తీసుకోమని. those who are eligible can participate. ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళే తీసుకోవాలని చెప్పాడు My పాస్టర్. question is, are you eligible? నా క్వశ్చన్ ఏంటంటే ఆ బల్ల సాక్రిమెంట్ తీసుకోవడానికి నువ్వు అర్హుడువా? And he said no.
అప్పుడు ఆయన అన్నాడు కాదు అని. I said, you may lose your sight. నేను అన్నాను నీ కళ్ళు పోతాయి ఇప్పుడు నువ్వు తీసుకున్నావు కదా Because సాక్రిమెంట్. unworthy. ఎందుకంటే నువ్వు అర్హుడు కాదు కానీ తీసుకున్నావు. Unworthy, you are not supposed to touch it, you touched. సో నువ్వు అర్హుడి కాదు ఆయన ముట్టుకున్నావు దాన్ని. And he got scared. ఆయనకు భయం అయింది. And after some time he said, కొద్దిసేపు తర్వాత ఆయన అన్నాడు but pastor said no. పాస్టర్ చెప్పాడు కదా Ask forgiveness. క్షమించమని అడిగాడు కదా. Oh. So you asked forgiveness? సో ఓకే క్షమించు అని అడిగావు So, అయితే yeah. దేవుణ్ణి. So God forgive you? అయితే నువ్వు క్షమించిన దేవుణ్ణి అడిగితే ఆయన మిమ్మల్ని క్షమించేస్తాడా? Yes. ఆయన అన్నాడు అవును నన్ను క్షమిస్తాడు who దేవుడు. said? ఎవడు చెప్పాడు నిన్ను క్షమించాడు అని? Those who are asking forgiveness, my simple question is, who told you that got the forgiveness? సో మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, దేవుడా నన్ను క్షమించు అని మీరు అడుగుతా ఉన్నప్పుడు మరి మీకు ఎవరు చెప్పారు దేవుడు మిమ్మల్ని క్షమించాడు అని? I said, how do we know that? సో నేను When we అన్నాను ask forgiveness, God forgave. దేవా క్షమించు అని మనం అడిగినప్పుడు మరి దేవుడు మనల్ని క్షమించాడని మనకు ఎలా తెలుసు? And he had an answer for that. ఆయన దగ్గర ఆన్సర్ లేదు. He said, pastor said. ఆయన ఏమన్నాడు? పాస్టర్ చెప్పాడు దేవుడు నన్ను I said, క్షమించాడు. pastor is not God. నేను అన్నాను పాస్టర్ దేవుడు కాదు కదా. God didn't say that. దేవుడు ఆ మాట చెప్పలేదు. See, I ask you this question. నేను ఈ క్వశ్చన్ అడిగాను ఆయన. First of all, you are forgiven. ముందుగా నేను ఏమన్నానంటే నువ్వు క్షమింపబడ్డవాడివి. See, I tell you, నేను ఒక మాట చెప్తాను, you are not forgiven. మీరు You క్షమింపబడలేదు, got remission. మీకు పూర్తి క్షమాపణ వచ్చేసింది. Hallelujah. హల్లెలూయా. Forgiveness is different. క్షమించడము వేరు, Remission is different. క్షమాపణ వేరు. You got remission. మీకు క్షమాపణ దొరికింది. That means దాని అర్థం ఏంటంటే whatever the sin you have done, ఏ పాపమైతే నువ్వు చేశావో Jesus paid the penalty. యేసయ్య దాని గురించి ఏం చేశాడు? పూర్తి వెలని చెల్లించాడు. Forgiven in the sense. అదే క్షమించాడు Okay, అంటే when you ask ఒకవేళ forgive నన్ను me, క్షమించు అని నన్ను అడిగితే I said, okay. నేను అంటాను సరే పో This is వదిలేసి. not, that is forgiveness. ఇది క్షమించడం. Still, he is a culprit. అయినప్పటికీ వాడు దోషిగానే ఉంటాడు. Because he did the... ఎందుకంటే ఆయన తప్పు చేశాడు, No. నేను క్షమించాను అంతే. So, it is out of mercy, I said, okay. నా ఒక కృప చేత నేను ఓకే వదిలేశాను అన్నాను But అంతే. still that account is not, transaction is closed. కానీ ఆ ట్రాన్సాక్షన్ క్లోజ్ అయింది కానీ అకౌంట్ క్లోజ్ అవ్వలేదు. Account is not closed. అకౌంట్ అలాగే ఉంది. Okay, when he asked, I said, okay. సరే వాడు అడిగాడు కాబట్టి నేను ఏదో వదిలేశాను అంతే. But remission is not like that. క్షమాపణ అలా కాదు. How much for the payment for that సో ఎంత తప్పుకి మరి ఎంత పేమెంట్ చెల్లించాలో వెల చెల్లించాలో and they said death. ఆ వెలకి ఎంత ఏంటంటే మరణము. Jesus said pay, యేసయ్య అన్నాడు సరే ఆ వెల తీసుకో. and he paid the price, that death. సో ఆ ప్రైజ్ ఆ వెలని మరి చెల్లించాడు ఆయన, అందుకే ఆయన మరణించాడు. No, Satan have no question about that. సో ఏ అపవాదికి ఏ క్వశ్చన్ కూడా లేదు దాని విషయం. Satan, you are an idiot, stop. చెప్పండి అపవాది నువ్వు ఒక పిచ్చోడి బయటికి వెళ్ళిపోవని. Hallelujah. హల్లెలూయా. Satan means Lucifer. అపవాది అంటే లూసిఫర్. I don't deal with little demons. సో నేను ఎప్పుడు కూడా చిన్న దయ్యాలతో ఎప్పుడు పెట్టుకోను. So many criticism, roaring. Now man is roaring. సో I'm making people roaring. That's the criticism. గర్జించినప్పుడు చాలా మంది నాకు వ్యతిరేకంగా మాట్లాడుతా ఉన్నారు. మెయిన్ అని ఇప్పుడు గర్జిస్తా ఉన్నాడు అని. And so many criticism in Malayalam, in Kerala. సో కేరళలో మలయాళంలో చాలా ఇలా క్రిటిసైజ్ చేసే వాళ్ళు చాలా ఉన్నారు. That's why I came to Andhra. అందుకని నేను ఆంధ్రాకి వచ్చాను. Don't worry, Pastor. I don't do any harm to your church. పాస్టర్ గారు మీ చర్చికి ఏమి ఇబ్బంది కలిగాను నేను. So roaring, సో then holy laughter, గర్జించడము, పరిశుద్ధమైన నవ్వు. and some people said, Bishop, you have to give them answer. సో కొంతమంది అన్నారు బిషప్ గారు వాళ్ళు చెప్పేదానికి నువ్వు సమాధానం చెప్పాలి. They keep on, writing. సో కంటిన్యూగా రాస్తా ఉన్నారు. You don't keep quiet. మీరు సైలెంట్ గా ఉండకుండా Give them the right reply. మీరేం చెప్పాలంటే వాళ్ళందరికీ మంచి సమాధానం ఇవ్వాలి. I said, నేను అన్నాను they are not worthy to receive the reply. సో నేను చెప్పే ఆన్సర్ కి పొందుకునే అంత అర్హత కూడా వాళ్ళకి లేదు. All battles are not for you to fight. సో అన్ని యుద్ధాల్లో మీరు పోరాడడానికి అవకాశము అవసరం లేదు. I am very choosy for that. నేను చాలా సెలెక్టెడ్ గా పోరాడతాను. So many little battles will come. సో చాలా చిన్న యుద్ధాలు వస్తాయి, అవన్నీ నేను చూడను. Which normally we don't bother. ఎందుకంటే అలాంటి యుద్ధాలను నేను ఎప్పుడు గమనించను కూడా. That battle cannot touch your hair. ఎందుకంటే అలాంటి యుద్ధాలు మీ వెంట్రుకను కూడా తాకలేవు. We are waiting for a bigger one. మేము పెద్ద యుద్ధం కోసం ఎదురు చూస్తా ఉన్నాము. I'm a spiritual Israelite. Hallelujah. 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 Hallelujah.
once you get the picture of who you are in Christ, సో క్రీస్తులో మీరు ఎవరు అని మీరు అర్థం చేసుకుంటే you will turn the state ups and down. మీ స్టేజ్ ని తీరులుగా మరి మార్చేస్తారు మీరు కిందికి మీదికి. Amen. God sent me here సో దేవుడు నన్ను ఇక్కడ to పంపించింది tell ఎందుకంటే you this truth. ఈ సత్యాన్ని బోధించడానికి. So, I don't know how many people are here, సో మీరు ఎంతమంది ఇక్కడ ఉన్నారో నాకు but తెలియదు. some people can understand this truth. సో కొంతమందికి ఈ సత్యం ఎరుగుతారు, ఈ సత్యాన్ని అర్థం They చేసుకుంటారు. will never be the same. మీరు ఎన్నడూ మరి మామూలుగా సేమ్ గా ఉండరు. మళ్ళీ They will never be the same. వాళ్ళు సత్యాన్ని గ్రహించిన వారు ఎన్నడూ మరి అలాగే ఉండరు. మళ్ళీ Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You see, most of the Malayalam song which we cannot sing. చాలా మంది చాలా మలయాళం పాటల్ని మనం చూడలేము, Yeah, we cannot sing that song. దాన్ని పాడలేము. It is because most of these Malayalam songs are negative songs, we say. ఎందుకంటే చాలా మలయాళం పాటలు చాలా నెగిటివ్ ఉంటాయి అందులో. I'm not criticizing Malayali because I'm a Malayali. నేను మలయాళీ వాళ్ళని క్రిటిసైజ్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఆయన్నే కాబట్టి. But to tell you the truth, సో సత్యం చెప్పాలి అంటే sometimes you also translate this Malayalam song, no? Be careful. సో కొన్నిసార్లు మీరు కూడా మలయాళం పాటల్ని ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. They bring themselves down. సో ఆ పాటలో ఎలా ఉంటుందంటే వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని కిందికి తీసుకొస్తారు. They compare themselves to the worms, సో వాళ్ళని వాళ్ళు ఎలా కంపేర్ చేస్తారు పాటల్లో అంటే పురుగుల్లాగా, dust, ధూళిలాగా, servant, దాసునిలాగా, slave. పనివాడిలాగా. Even though God changed that destiny, సో దేవుడు వాళ్ళ ఉద్దేశాన్ని మార్చినప్పటికీ కూడా they never realize the truth. వాళ్ళు సత్యాన్ని ఎప్పటికీ గ్రహించరు. When we try to convince them the truth, మనం ఎప్పుడైతే మరి సత్యాన్ని గ్రహించేటట్టుగా మనం చేస్తామో వాళ్ళని, they accuse us. అప్పుడు వాళ్ళు ఏమంటారు, మననే దోషిగా చూస్తారు. Non-scriptural people. వాళ్ళకి వాక్యానుసారంగా లేనివారు. It is not non-scriptural. They don't know the scripture. సో వాళ్ళకి వాక్యం తెలియదు, మనం వాక్యానుసారంగా లేనివారం కాదు, వాళ్ళకే వాక్యం తెలియదు. Yeah, Pentecostal people never read the Bible. సో పెంతెకోస్టల్ వాళ్ళు ఎప్పుడు బైబిల్ చదవరు. They heard only all the tradition and సో వాళ్ళు system and customs. వాళ్ళు సిస్టమ్ కస్టమ్స్ విన్నదే కానీ ఎప్పుడు చదవలేదు వాక్యాన్ని. They asked me to wear white. వాళ్ళు నన్ను అడిగారు వైట్ డ్రెస్ వేసుకోమని. They asked me not to wear gold. వాళ్ళు అడిగారు నాకు అంటే గోల్డ్ The వేసుకోవద్దు. moment I heard, I started wearing gold. ఎప్పుడైతే ఆ మాట విన్నానో అప్పటి నుంచి నేను గోల్డ్ వేసుకోవడం మొదలు పెట్టాను. I told them, please prove it in the Bible. నేనేం చెప్పానంటే మరి వాక్యంలో ప్రూవ్ చేయండి. What will happen when I wear this? సో ఇది వేసుకుంటే ఏమవుతుంది? They said, I will lose my eternity. నేనేమన్నానంటే నిత్యత్వాన్ని కోల్పోతారు ఒకవేళ So బంగారం. suddenly I asked the question, what is the guarantee that you will get it? అప్పుడు నేను సడన్ గా ఏమన్నానంటే మీరు తెల్లబట్టలు వేసుకొని మీరు ఉంటారు కదా, మీకు దొరుకుతుందని గ్యారంటీ ఏంటి? See, there is a condition to get it. సో దాన్ని పొందుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదా. In which condition you get it? మరి మీకే కండిషన్ లో మరి నిత్యత్వము లేదా దేవుడి దగ్గరికి వెళ్తారు మీరు? Because you don't wear it? అంటే మీరు బంగారం వేసుకోకుండా దేవుడి దగ్గరికి వెళ్తారా? No, simple dress. లేదు, సాధు అంటే బట్టలు వేసుకోవాలి. I said, then better without dress. నేను అన్నాను అప్పుడు బట్టలు వేసుకోవద్దు అని. Chances are more to fly. సో దేవుడి దగ్గరికి వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. Because more righteousness. ఎందుకంటే ఎక్కువ పరిశుద్ధం కలిగిన వారు ఎక్కువ బట్టలు వేసుకోకుంటే. Because that's what one pastor giving a teaching. ఒక పాస్టర్ ఇలా బోధిస్తా ఉన్నాడు. The beginning you are not righteous. మొదటిగా మీరు నీతిమంతులు కాదు, You become more righteous. మీరు ఎక్కువ నీతిగా మారుతారు. Then you will remove. మీరు ఏం చేస్తారు? ఎక్కువ నీతిగా And ఉన్నప్పుడు then బంగారం I తీసేస్తారు. raise the question. నేను ఒక క్వశ్చన్ వేసాను, And again the righteousness. ఇంకా ఎక్కువ నీతిగా ఉంటే They will remove the dress. ఎక్కువ బట్టలు ఇప్పేసేయాలి. Now my question is, what is the condition go to the eternity? ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఏ కండిషన్ లో వాళ్ళు ఇలా చెప్తా ఉన్నారు? What should I do for that? ఇప్పుడు నేనేం చేయాలి అలా ఉండడానికి? Poor thing. See, Satan is a deceiver. చూడండి, ఈ అపవాది మోసం చేసేవాడు. And very easy to deceive Pentecostal people. సో పెంతెకోస్టల్ని చాలా ఈజీగా మోసం చేస్తాడు అపవాది. Taking mustache for you to go to. మీసాలు తీసి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి తీసేస్తారు. How my mustache and eternity is. See, I don't understand. సో నాకు ఇది అర్థం కాలేదు. When I cast out demons, yesterday when I was casting out demons,
No demons ask about my ring. సో ఏ అపవాది కూడా నా రింగ్ గురించి అడగలేదు. No, what is the condition to సో ఏ కండిషన్ లో వాళ్ళు అలా అంటారు? your righteousness is not at all enough for you to enter to the heaven. సో మీ యొక్క నీతి ద్వారా అసలు ఎప్పటికీ దేవుడి దగ్గరికి చేరలేదు మీరు. That's what Jesus gave his righteousness not. అందుకనే యేసయ్య ఆయన యొక్క నీతిని మనకిచ్చాడు. He took our sin ఆయన మన పాపాలని తీసివేసి and he gave his I- righteousness. దేవుని యొక్క నీతిని మనకిచ్చాడు. If you have any doubt, మీకు read ఏదైనా doubt 2 ఉంటే- Corinthians. Whatever I say, I have evidence and proof. సో నేనేం మాట్లాడతాను ఏం చెప్తానో దానికి ఒక ప్రూఫ్ ఉంది. And while hearing the message itself, we can stand up and raise question. No సో problem. ఈ మాటలు వింటప్పుడే మీకు డౌట్ వస్తే లేచి అడగొచ్చు మీరు. I'm not an ignorant king. I know it. సో నేనేదో బుద్ధి లేని వాడిని కాదు, నాకు తెలుసు. Hallelujah. Hallelujah. Okay. Read on. చదవండి. 2 Corinthians రెండో- 5:21. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. Yeah. For God made him who knew no sin to be sin for us, that we might become the righteousness of God in Christ. You got the point. అర్థమైందా? See, he took your sin. చూడండి, ఆయన మీ యొక్క పాపాలని తీసివేశాడు. Why you are laughing? ఎందుకు నవ్వుతా ఉన్నారు మీరు? Holy laughter. పరిశుద్ధమైన నవ్వు ఎందుకు నవ్వుతా Why it is ఉన్నారు? holy? ఎందుకు ఆ పరిశుద్ధంగా Holy మారింది laughter నవ్వు? means holy people are laughing. పరిశుద్ధంగా నవ్వు అంటే పరిశుద్ధమైన వారే నవ్వుతా ఉన్నారు. See, that's why. Is it అందుకనే- holy laughter? ఇది Holy పరిశుద్ధమ- laughter means holy people are laughing. పరిశుద్ధమైన నవ్వు అంటే పరిశుద్ధులే నవ్వాలి. When comedian cries some jokes, ఇప్పుడు కామెడియన్ వచ్చి ఎవరైనా ఒక జోక్ worldly people laugh. ఏం చేస్తారు? ప్రజలందరూ నవ్వుతారు బయట That is ఉన్నవారు. not holy laughter. That is worldly laughter. అది పరిశుద్ధమైన నవ్వు కాదు, This is లోకపు holy నవ్వు. people are laughing. కానీ ఇక్కడ పరిశుద్ధమైన వారే నవ్వుతున్నారు. That is holy laughter. దాన్నే పరిశుద్ధమైన నవ్వు అంటారు. Hallelujah. 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 So he gave his righteousness. ఆయన ఏం చేశాడు? ఆయన యొక్క నీతిని ఇచ్చాడు. He carried our sin మన పాపాలను ఆయన and మోసుకొని he gave us. ఆయన యొక్క నీతిని మనకి ఇచ్చాడు. You got godly righteousness, మీకు దేవుని యొక్క నీతి కలిగిన వారు మీరు. not your self-righteousness. మీ సొంత నీతి కాదు. With your self-righteousness, you cannot please God. మీ యొక్క సొంత నీతితో మీరు దేవుణ్ణి మరి ప్లీజ్ చేయలేరు. When you get this picture in your inside, మీ లోపల ఎప్పుడైతే ఈ తెలివి మీకు వస్తుందో, you don't care about Satan. You don't afraid about anything. మీరు ఎన్నటికీ మీ భయాలకు అపవాదికి ఎన్నడూ భయపడరు మీరు. Hallelujah. హల్లెలూయా. No, see, what do you mean by righteousness? సో నీతి అంటే ఏంటి? What do you mean by righteousness? చెప్పండి. నీతి అంటే Right standing with God. సో దేవుడితో సమానంగా నిలబడటము. What do you mean by unrighteousness? సో అనీతి అంటే ఏంటి? What do you mean by sin? పాపం అంటే ఏంటి? Sin is not an action. సో పాపం అంటే ఒక క్రియ కాదు. You did something మీరు ఏదో చేశారు, wrong. That is sin. No. ఏదో తప్పు చేశారు, అది పాపం. అది కాదు. Bible, in the Bible, sin is వాక్యంలో పాపం అంటే ఏంటంటే dislocation. సో ఉన్న ప్రాంతంలో నుంచి అంటే లేని దాంట్లోకి వెళ్ళడము. Dislocation. అంటే మీ స్థానం మారడము. You are supposed to be here, సో మీరు యాక్చువల్లీ ఇక్కడ ఉండాలి. where God can communicate, దేవుడు అక్కడ ఉంటేనే a మాట్లాడగలుగుతారు. right relationship with God, సో డైరెక్ట్ గా దేవుడితో ఒక సంబంధం కలిగి and you ఉండగలుగుతాం. changed your position. కానీ మీరు ఆ స్థానం నుంచి వేరే స్థానంలో తొలగిపోయారు. That is sin. అదేంటి? పాపం. That is unrighteousness. అది అనీతి. What do you mean by righteousness? సో నీతి అంటే ఏంటి? You are connected to your position. మీరు మీ స్థానంలోకి రావడమే దేవుని యొక్క నీతి. So Jesus took your sin యేసయ్య ఏం చేశాడు? మీలో ఉన్న and పాపాలను he తీసుకొని gave his righteousness. ఆయన నీతిని మీకు ఇచ్చి, That means you are in position. కానీ ఏం చేశాడు? దాని ద్వారా మీరు మీ స్థానంలోకి వచ్చేసారు. Hallelujah. See, I didn't open my Bible today. సో ఈ రోజు నా వాక్యం ఏమీ ఓపెన్ చేయలేదు I didn't బైబిల్. give you a prepared message. నేనేమి ప్రిపేర్ చేసిన But మెసేజ్, God spoke to you tonight. కానీ దేవుడు ఈ రోజు మిమ్మల్ని మాట్లాడుతా ఉన్నాడు, మీతో తాకుతా ఉన్నాడు. Yeah. See, you are located. మీరు మీ స్థానంలో You నిలబెట్టబడ్డారు. came to the right position. మీరు మీ స్థానంలోకి చేర్చబడ్డారు. There you can communicate with God. అప్పుడే మీరు దేవుడితో మీరు You మాట్లాడగలుగుతారు. are
direct, right relationship with God. దేవుడితో సంబంధం కలిగి ఉన్నారు మీరు సమానముగా. Hallelujah. హల్లెలూయా. That is your identity. అదే మీ యొక్క ఐడెంటిటీ. When you can cast out demons. సో మీరు దయ్యాలను When వెళ్ళగొట్టగలుగుతారు. you say one word, ఎప్పుడైతే మీరు ఒక మాట మాట్లాడతారో Satan should listen it. సో ఆ మాట అపవాది వినాల్సిందే. Hallelujah. హల్లెలూయా. He has not right to ask you question. ఆయనకి ఏ క్వశ్చన్ వేసే అధికారం లేదు అపవాది. Even angels cannot cast out a demon. You know? ఈవెన్ ఏంజల్స్ దేవదూతలు కూడా మరి దయ్యాలను వెళ్ళగొట్టలేవు తెలుసా? Because angels is not the master. You are the master. ఎందుకంటే మరి ఆ దేవదూతలు మరి యజమానులుగా లేరు, మీరే యజమానిగా ఉన్నారు. Can you tell me why Satan cannot cast out demon? మీ ఒక మాట చెప్పగలుగుతారా మరి? I'll give you 100 marks for one question. ఓకే. Why they cannot cast out demons? సో ఎందుకు మరి దయ్యాలను వెళ్ళగొట్టలేవు ఆ దేవదూతలు ఏంజల్స్ Because ఎందుకంటే why God is not cast out? God could not cast out demons. సో మరి దేవుడే డైరెక్ట్ గా దయ్యాలను ఎందుకు వెళ్ళగొట్టలేడు? God is not doing it. కానీ దేవుడు చేయట్లేదు కదా అలాగా. Leave Jesus. యేసయ్యను వదిలేయండి. Jesus could cast out a demon, యేసయ్య దయ్యాలను not వెళ్ళగొట్టలేదు. as a son of God, కానీ దేవుని కుమారి వలె కాదు. as a son of man. సో దేవుని మనిషి కుమారుని వలె. Jesus Christ, when యేసుక్రీస్తు he was on this earth, ఎప్పుడైతే భూమి మీద ఉన్నాడో all this miracle he did as son of man, not son of God. సో అన్ని అద్భుతాలు కూడా మరి దేవుని కుమారుని వలె కాదు, మనిషి కుమారుని వలె అద్భుతాలు చేశాడు. You know the reason? మీకు తెలుసా ఒక కారణం ఏంటంటే Angels are not legal. ఎందుకంటే ఏంజల్స్ మరి ఈ They are- దేవదూతలు మరి నిబంధన కలిగిన వారు కాదు, లీగల్ గా కాదు. They don't have a body and spirit. ఎందుకంటే వాళ్ళకి శరీరము ఆత్మ లేదు కాబట్టి. Angelic being. God is a spirit. సో దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. Only man is legal in this earth. సో ఆ దేవుణ్ణి ఆ దయ్యాలను వెళ్ళగొట్టడానికి ఒకే ఒకరు, అది ఎవరంటే ఈ భూమి మీద మనుషులు మాత్రమే. You are not only a spirit being. సో మీరు ఆత్మపూర్ణులుగా కాదు, God gave you a wonderful body for your spirit to dwell. సో దేవుడు ఒక అద్భుతమైన శరీరాన్ని మీకు ఇచ్చాడు, ఎందుకంటే ఆ ఆత్మని మీ లోపల So పెట్టుకోవడం. you are a legal person to cast out a demon. సో మీరు అధికారం కలిగిన వారు ఆ దయ్యాలను వెళ్ళగొట్టడానికి. That's what God is not doing directly, and He is doing through you. అందుకనే దేవుడు డైరెక్ట్ గా ఏం చేయకుండా మీ ద్వారా అవన్నీ జరిగిస్తా And ఉన్నాడు. demons are ready to flee సో దయ్యాలు వెళ్ళిపోవడానికి కూడా రెడీగా ఉన్నాయి. because He knows that you are legal. ఎందుకంటే దయ్యాలకు తెలుసు మీరే కరెక్ట్ వ్యక్తులు దయ్యాలను Not because వెళ్ళగొట్టడానికి. of your anointing, సో మీ అభిషేకాన్ని బట్టి కాదు, because of your identity. ఎందుకంటే మీ అధికారం కలిగిన వారు కాబట్టి. So walk like God, సో దేవుడి వలె మీరు నడవాలి, talk like God, దేవునిలాగా మాట్లాడాలి, sit like God, దేవుని వలె కూర్చోండి, act like God, దేవుని వలె క్రియలు command like God. దేవునిలాగా ఆజ్ఞాపించండి. You're a child of God. ఎందుకంటే మీరు దేవుని కుమారులు అయి ఉన్నారు కాబట్టి. No, more than that, you are a son of God. సో అన్నిటికంటే ఎక్కువ మీరు దేవుని కుమారులు అయి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. You know that you are sons of God? మీకు తెలుసా లేదా దేవుని పిల్లలని? Who మీరు? is your father? మీ తండ్రి ఎవరు? You have two fathers. మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు. One is your physical father, సో భౌతికంగా మీకు ఒక తండ్రి ఉన్నాడు, and one is your spiritual father. మీకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Your spirit got a father, and your physical body got a father. మీ ఆత్మకు ఒక తండ్రి ఉన్నాడు, మీ శరీరానికి ఒక తండ్రి. And you have two DNA. సో మీకు రెండు డిఎన్ఏలు ఉన్నాయి. One is physical DNA from your parents, ఒకటి మీ తల్లిదండ్రుల నుంచి వచ్చింది, ఒకటి and your spirit DNA is from your God. సో దేవుడి నుంచి వచ్చిన ఒక డిఎన్ఏ ఉంది మీకు. If you realize that truth, ఈ సత్యాన్ని మీరు you గ్రహించుకుంటే, join with Paul, సో మీరు పౌల్ మాటతో మీరు and you say ఏకీభవిస్తారు. that I ఆయన can do all things ఏమన్నాడంటే in Christ. నేను క్రీస్తు వలె నడవగలుగుతాను అని. That's what I said. The day you got saved, that was the last day of your normal life. సో నేను చెప్తాను, అందుకని మీరు ఏ రోజైతే రక్షింపబడ్డారో ఆ రోజే సాధారణమైన జీవితానికి చివరి రోజు. Otherwise, లేకుంటే the Superman raised. సో దాని తర్వాత ఏమైంది? ఒక సూపర్ మ్యాన్ గా మీరు నిలబడ్డారు. Hallelujah. హల్లెలూయా. Only thing is, the day of your birth, you are not realize the truth. సో ఒక విషయం ఏంటంటే, ఏ రోజైతే మీరు తిరిగి జన్మించారో ఆ రోజు మీరు సత్యాన్ని గ్రహించుకోలేరు. But every services you are సో attending, ప్రతి సర్వీస్ మీరు ఎప్పుడైతే చర్చ్కి వచ్చి అటెండ్ అవుతా ఉన్నారో, you are growing in Christ. సో క్రీస్తులో మీరు ఎదుగుతా ఉన్నారు. You are getting information. సో ఈ సమాచారాన్ని పొందుకుంటా ఉన్నారు. That information transforming knowledge. ఈ సమాచారం ఏమవుతుంది? జ్ఞానముగా మారుతా ఉంది మీకు. Once you get the knowledge, ఎప్పుడైతే జ్ఞానం మీరు పొందుకుంటారో, that's why my people are perished సో అందుకనే దేవుడు చెప్తాడు, నా ప్రజలు జ్ఞానం లేకుండా నశిస్తా because ఉన్నారు. of lack of knowledge. సో జ్ఞానం లేకుండా నా ప్రజలు నశిస్తా ఉన్నారని దేవుడు చెప్తా ఉన్నాడు. Hosea 4:6. I'll హోషేయలో try to- 4:6 వచనంలో. Yeah. My people,
are destroyed for lack of knowledge. నా ప్రజలు జ్ఞానము లేకుండా నశిస్తా ఉన్నారు. Next is for the Pentecostal people. Okay, read on. నెక్స్ట్ ఇది కూడా పెంతెకోస్తల గురించి ఉంది, చదవండి. Because you have rejected knowledge, సో మీరు జ్ఞానాన్ని తృణీకరించారు కాబట్టి Got it now. అర్థమైంది కదా. They see, it's knowledge is an option. సో ఆ జ్ఞానం అనేది ఒక ఆప్షన్, పొందుకోవాలా లేదా. Either you can accept the knowledge or you can reject it. సో ఆ జ్ఞానాన్ని మీరు పొందుకోవచ్చు, వదిలేయచ్చు. And these people are rejecting knowledge. సో ఈ ప్రజలు ఆ జ్ఞానాన్ని It తృణీకరిస్తారు. is not my problem. అది నా తప్పు కాదు, It is their rejection problem. ఇది వాళ్ళ తప్పు. అది They reject the knowledge. వాళ్ళ జ్ఞానాన్ని ఏం They చేస్తారు, accept the tradition వాళ్ళు ఏం చేస్తారు, and they reject the knowledge. సో ఆ మతాన్ని వాళ్ళు పొందుకుంటున్నారు కానీ ఆ జ్ఞానాన్ని దూరం చేస్తాం. Are you happy? మీరు సంతోషంగా ఉన్నారా? Then laugh. మీరు సంతోషంగా ఉంటే ఒకసారి నవ్వండి గట్టిగా. Christopher, your mommy, come here. క్రిస్టఫర్ వాళ్ళ మమ్మీ ఒకసారి ఇక్కడ రండి. బాగున్నారా? అవునారా? బాగుందిమా. ഇപ്പൊ ചിരിയുണ്ടോ ചോദിച്ചു. ఇప్పుడు ఆ నవ్వు ఉందా మీకు? പോയാ పోయిందో? പോയാ పోయిందా? పోలేదు పాస్టర్, ఎప్ప കിട്ടി? ఎప్పుడు ఆ నవ్వు వచ్చింది? వస్తూనే ఉంటుంది పాస్టర్. క్రిస్టఫర్, ఇట్రండి క్రిస్టఫర్. I'll ask you some questions. Don't worry. కొన్ని విషయాలు అడగాలి, భయపడకు. What about your mummy? మీ మమ్మీ గురించి ఏంటి చెప్పు. She stopped laughing or still? ఆమె నవ్వుతా ఉందా ఇంకా ఆపేసిందా? What about the frequency? సో ఎన్నిసార్లు నవ్వుతా ఉంది అసలు? నవ్వుతే Every service she laughs. How she laughs? ఎలా నవ్వుతుంది? Uncontrollable or అంటే like కంట్రోల్ గా నవ్వుతుందా, కంట్రోల్ లేకుండా నవ్వుతుందా? ఆమె చూపిస్తుంది ఎట్లా నవ్వుతుంది అని. come here. Eh? Joy Fest. జాయ్ ఫెస్ట్. We named it and we claim it. దీని పేరు పెట్టాము, దాన్ని క్లెయిమ్ చేస్తా ఉన్నాం కూడా. Pastor Chandy. Pastor Chandy. బాగున్నారా? ఇక్కడ రండి బాండి.
You share your experience. Nice boy. No, I move from this side. Pastor. Otherwise, I'll come and sit with. See, I didn't crack any joke for you to laugh. సో Be serious. సీరియస్గా ఉండండి, నవ్వకండి. I told her to be serious. ఆమె సీరియస్గా ఉండమంటే నవ్వుతా ఉంది. How decent. చూడండి ఎంత డీసెంట్ వ్యక్తి ఆమె. సీరియస్గా ఉండమంటే నవ్వుతా ఉంది. If it is a Pentecostal church, ఒకవేళ ఇది పెంతకోస్టల్ చర్చ్ act like అయితే Pentecostal people. పెంతకోస్టల్ లాగా ఉండండి మీరు. Otherwise, change your board. లేకంటే మీ దేవుని మార్చుకోండి. Leave her. వదిలేండి Leave her. వదిలేండి. Nothing will happen. You move. Let her enjoy. She's pointing me. Am I all right? నన్ను చూసి నవ్వుతా ఉంది. అంత బాగున్నానా? You're all right? మీకు ఓకేనా? What is your name? Come here. మీ పేరేంటి? ఇక్కడ రండి. First time I'm seeing you. What is your name? ఫస్ట్ టైం చూస్తా ఉన్నా. మీ పేరేంటి? కౌశిక్. Why you're laughing? ఎందుకు నవ్వుతా ఉన్నావు? You come here. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. Oh, respect. ఎంత రెస్పెక్ట్. We have to learn something from him. చూడండి ఆయనతో నేర్చుకోవాలి మనం ఎంత The way రెస్పెక్ట్. he is submitting. చూడు ఎంత సబ్మిట్ చేస్తా ఉన్నాడు మనకి. Very humble man. చాలా సాధారణ వ్యక్తి. He is playing elephant. సో ఎలిఫెంట్ లాగా ప్లే చేస్తా ఉన్నాడు. Jesus carried your sorrows. మీ యొక్క బాధలన్నీ కూడా యేసయ్య మోసుకొని వెళ్ళాడు. He carried your grief. సో మీ దుఃఖాలన్నీ తొలగించాడు ఆయన. And he gave you, instead of sorrow, laughter. ఆ దుఃఖానికి బదులుగా ఆయన ఆనందం ఇచ్చాడు మీకు. I don't know how to stop. నాకు తెలియదు ఎలా ఆపాలో. I can only start. అది స్టార్ట్ చేయడమే తెలుసు, ఆపడం తెలియదు. In his presence, ఆయన సన్నిధిలో there is not joy, fullness of joy. ఆయన సంతోషం కాదు, పరిపూర్ణ సంతోషం ఉంది. In his presence, ఆయన సన్నిధిలో in his presence, ఆయన సన్నిధిలో full of joy. పరిపూర్ణ సంతోషము. రండి రండి. Yeah, scooter started. Come. స్కూటర్ స్టార్ట్ అయింది. See, that's a last time experience. లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ My last visit. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం జరిగింది చెప్పండి. No, you don't look at my face. నా ముఖం చూడకుండా చెప్పండి. లేదు
You drank too much. I had a doubt. That's what I called you. చాలా తాగారు మీరు, అందుకనే పిలిచాను మిమ్మల్ని. This is Telangana style. ఇది తెలంగాణ నవ్వు, Different style. Malayali style. Come here, madam. మేడం మీరు రండి. Now you. మీరే Last time you were here, లాస్ట్ టైం ఉన్నారా? what was your experience? మీ అనుభవం ఏంటి? You touched me, and from inside I felt something, and I started laughing. From deep within, I was like laughing. After that, After that, also, whenever somebody prayed or later, like I could feel that joy of the Lord in the presence. what about today? Today, I am seeing I don't know, my mouth is like wide open. I'm like, No, come here. Once again. Say that. my mouth is like wide open. I'm like trying to close. No, it's okay. Joy. సంతోషం, Joy. సంతోషం, Joy. ఆనందం, Joy. ఆనందం. Your name, your class, your experience. She's going to share her experience. Bibi, you stand beside. When I called him, he said keyboard.
అమ్మా మంజు గారు, డోంట్ వరీ, డోంట్ వరీ. మంజు గారు, పేరేమి? పేరు పేరు స్టాప్. I don't know where is the switch. Pass amma. Extra dose. Overdose.
is my God power, influence. She bought a new scooter. Give me a support. I'm tired now. Look at her, how happy she is.
Let me release the anointing of roaring. The mighty name of Jesus, Lord Almighty, I release the spirit of roaring. యేసుక్రీస్తు నామంలో మరి గర్జించే ఒక శక్తిని నేను ప్రవేశపెడతా ఉన్నాను. We have the nature of a lion. We have the nature of a lion. మనకి మరి ఆ స్వభావం ఉంది, సింహం ఒక స్వభావం. Jesus, the lion of Judah. యేసయ్య మరి సింహము, యూదా గోత్రపు సింహము. We are standing in the place of Jesus. మరి యేసయ్య ప్రదేశంలో, ప్రాంతంలో మనం ఉన్నాము. We roar. మనము గర్జిస్తాము. We roar. మనము గర్జిస్తాము. We roar. మనము గర్జిస్తాము. We roar. గర్జిస్తాము. Satan, you are scared. అపవాది భయపడుతున్నాడు. Satan, you are scared. అపవాది భయపడతా Because ఉన్నాడు. the lion is roaring. ఎందుకంటే సింహము గర్జిస్తా ఉంది Lion కాబట్టి. is roaring. సింహము గర్జిస్తా ఉంది I కాబట్టి release a spirit of roaring. ఆ గర్జించే ఆత్మని విడుదల చేస్తా I ఉన్నాను. release a spirit of roaring. ఆ గర్జించే ఆత్మని విడుదల చేస్తా ఉన్నాను. Look at them, the shape. చూడండి, చూడండి. షైనింగ్. Without their knowledge, they are transforming. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు రూపాంతరం చెందబడతా ఉన్నారు. This is really seldom ministry in the world. Very seldom ministry in the world. సో చాలా అరుదుగా ఇలాంటి పరిచర్య మనం చూస్తాము. God is so merciful to you. సో దేవుడు చాలా కృప కలిగి ఉన్నాడు మీ పట్ల. People are traveling all the way to New York to receive the Spirit. ఇలాంటి ఒక ఆత్మని పొందుకోవడానికి చాలా మంది అమెరికా వరకు వెళ్తా But ఉన్నారు. that New York is here now. కానీ ఆ అమెరికా ఈ రోజు మన మధ్యలో ఉంది. Without paying a single pie. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా You are roaring. మీరు గర్జిస్తా ఉన్నారు. I release a spirit anointing. ఈ యొక్క అభిషేకం ఆత్మ విడుదల చేస్తా ఉన్నాను. Or the roaring lion. ఆ గర్జించే సింహము Let them have more confidence. చాలా ఒక ధైర్యం కలిగి ఉండాలి. ఇంకా More confidence. గొప్ప Let ధైర్యం, them roar. ఇంకా ధైర్యంతో గర్జించాలి. షైనింగ్. Roaring spirit. గర్జించే ఆత్మ, Roaring spirit. గర్జించే ఆత్మ, Roaring spirit. గర్జించే ఆత్మ, Roaring spirit. గర్జించే ఆత్మ. Fill with the roaring spirit. దేవా గర్జించే ఆత్మతో Lion of నింపండి. Judah. Lion of Judah. యూదా గోత్రపు సింహము Roaring.
roaring, గర్జించాలి roaring, గర్జించాలి roaring, గర్జించాలి roaring, roaring, roaring. Territorial spirits, people are coming against you. They are not lamb anymore. They are no more lambs. మీరు ఇంకా ఇంకా గొర్రె పిల్ల వల్ల ఉండరు ఇంకా They are lions, lions, lion, మీరు lion. సింహాలు సింహాలు Jesus. సింహాలు Roar, 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 సింహాలు, roar, సింహాలు. roar, 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 roar.